గ్రంథం 68 కీర్తన 6 వచనం. 68 6 ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. తమిళ్ వాసింగే. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ వాక్యం అంటుంది, దేవుడు బంధించబడిన వారిని అందరినీ ఏం చేస్తారంట? విడిపిస్తారంట ఆయన. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. ఆయన బంధించబడిన వారందరినీ విడిపిస్తారంట. ఎందుకు విడిపిస్తున్నాడు అనంటే, వారు ఒక బంధకంలో బంధించబడి ఉన్నారు, వారికి ఒక విడుదల అవసరమయ్యింది. ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి తన జీవితంలో ఎక్కడో ఒక చోట బంధించబడి ఉన్నారు. బంధించబడి ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే, మనిషి బ్రతికే ఉన్నారు, కానీ వారి చేతులు, వారి కాళ్ళు మొత్తం ఏం చేయబడి ఉన్నాయంటే కట్టబడి ఉంది. భౌతికంగా కంటి చూపుకు మనుషులు బ్రతికే ఉన్నారు, కానీ ఆత్మీయంగా ఆధ్యాత్మికమైన ఒక ప్రపంచంలో ప్రజలు ఎక్కడో బందీ అయిపోయి ఉన్నారు. ఆమె కాబట్టి వీళ్ళు ఏమి కావాలి అని చెప్పానంటే, వీరికి విడుదల కావాలి. వీరికి విడుదల కావాలి అని చెప్పానంటే అది ఎవరు చేయాలంటే ప్రభువు విడిపించాలి. హల్లెలూయా. మీరు లేఖనాల్లో చదివి చూసినట్లయితే మనకి 2 ప్రాముఖ్యమైన వాక్యాలు ఈరోజు మీ ముందు నేను పెట్టాలని ఆలోచన చేస్తున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. అలాగనే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. కొలస్సీ 2:14-15, హెబ్రేయర్ 2:15. రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును ఆమేన్, హల్లెలూయా. కొద్ది గట్టిగా చెప్పండి. అందరూ నాతో కలిసి గట్టిగా స్వరమెత్తి ఈ మాట చెప్పండి. మన అపరాధములన్నిటినీ క్షమించి మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి ఆయనతో కూడా మనలను జీవింపచేసెను. ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. హల్లెలూయా. అందరూ చెప్పండి, నా అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా నన్ను జీవింపచేసెను. ఒక 3 సార్లు ఆ మాట రిపీట్ చేయండి. నా అపరాధములన్నీ క్షమించి ఆయనతో కూడా నన్ను జీవింపచేసెను.
ఇప్పుడు తల మీద చేయి పెట్టుకోండి, తల మీద చేయి పెట్టుకోండి. నాకు విరోధముగా, నా మీద రుణముగా ఉన్న చేరాతను పత్రమును సిలువకు కొట్టి చేరాతను తుడిచివేసి అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి నా అపరాధములను క్షమించి ఆయనతో కూడా నన్ను జీవింపచేసెను. నాకు విరోధముగా ఉన్న ప్రధానులు, అధికారులు, వాయుమండల దురాత్మలు, పితరుల శాపపు ఆత్మలు, వీటన్నిటి నుండి నన్ను విడిపించి వారిని నిరాయుధునుగా చేసి సిలువ చేత వారిని వేడుకకు బాహాటముగా కనపరచి నన్ను విజయోత్సవముతో ఊరేగించుచున్న క్రీస్తుకు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ సమాప్తి వరకు సదాకాలము మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. హల్లెలూయా. ప్రాణములో ఒక బంధకం. నేను ఈరోజు చెప్తున్న ఈ వర్తమానాన్ని చాలా కేర్ఫుల్గా, జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీకు ఏదైనా అన్కాన్షియస్నెస్గా మీరు ఇక్కడ ఉన్నట్లయితే, లేదా మీకు ఏదైనా మధ్యలో వెళ్ళాల్సిన పనులు ఏదైనా ఉంటే, మినిమం ఒక 3 hours నేను మాట్లాడతాను ఈరోజు. కాబట్టి మధ్యలో వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడే లేచి వెళ్ళిపోండి. మెసేజ్ మధ్యలో లెగిస్తే మాత్రం భయానకమైన పరిణామాలు ఉంటాయి. ఆమె కాబట్టి చాలా ఇంపార్టెంట్ అయిన ఒక సందేశం దేవుని యొద్ద నుండి తీసుకొచ్చాను. ఇది ఈరోజు అనేక కుటుంబాలను, జీవితాలను ఈరోజు విడుదల చేయబోతుంది. ఈరోజు సాయంత్రం 3 దాకా ఉపవాసం అనుకొని కూర్చోండి అంతే. ఈరోజు అంతా మనం 3 దాకా ఇక్కడే ఉండబోతున్నాం. ఓన్లీ నీళ్ళే సప్లై చేస్తారు, నీళ్ళు మాత్రమే ఉంటుంది. ఉపవాసం అనుకోండి. ఈరోజు ఉపవాసం అనుకొని ఉండండి. సైలెంట్గా వినండి, శ్రద్ధగా వినండి. బంధకాలు, ప్రాణంలో కొన్ని బంధకాలు ఉన్నాయి, శరీరంలో కొన్ని బంధకాలు ఉన్నాయి, కొన్నేమో ఆత్మలో కొన్ని బంధకాలు ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. ప్రాణంలో ఉన్న బంధకాలు, శరీరంలో ఉన్న బంధకాలు, ఆత్మలో ఉన్నటువంటి బంధకాల నుండి మనుష్యునికి ఏం కావాలంటే విడుదల కావాలి. దీని నుండి విడుదల పొందితేనే వారు ఖచ్చితంగా వర్ధిల్లుతారు. విడుదల పొందకుండా బంధకములో ఉన్నవారు ఎంత ప్రయాసపడినా వారు వర్ధిల్లలేరు. ఆమె వారు విడిపించబడితేనే వర్ధిల్లటం ప్రారంభించబడుతుంది. హల్లెలూయా. మన పితరులు 430 సంవత్సరాలు బంధించబడి ఉన్నారు. ఎక్కడ? ఐగుప్తులో బంధించబడి ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు బంధించబడి ఉన్నారు? 430 సంవత్సరాలు ఐగుప్తులో వారు బంధించబడియే ఉన్నారు. వారికి విడుదలే లేదు, విమోచన లేదు వాళ్ళకి. మరి విడుదల లేదు, విమోచన లేదు, ఒక బంధకము కింద బ్రతుకుతున్నారు. వారికంటూ ఒక నివాస స్థలం లేదు, వారికంటూ ఒక దీవెన లేదు, వారికంటూ ఒక ఆశీర్వాదం లేదు, వారికంటూ ఏమీ లేదు. వారి మీద ఒక కాడి పెట్టారు, ఒక బరువు వాళ్ళ మీద మోపారు. వాళ్ళు ఏమి చెయ్యమంటే అది వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? చేసుకుంటా అక్కడే బానిసలుగా బానిసత్వంలోనే బ్రతుకుతూ ఉన్నారు. అయితే దేవుడు వారిని విడిపించటానికి కొరకు దిగి వచ్చారని రాశాను. ఎందుకు వచ్చారంటండి? వారిని విడిపించటానికి ప్రభు దిగి వచ్చారు. నేను ఈరోజు కొన్ని కుటుంబాలను చూసి ప్రవచించి చెప్తున్నాను. బహుదినాలుగా మీ బంధించబడిన ఆ దాస్యపు స్థితి నుండి మిమ్మల్ని విడిపించటానికి సాక్షాత్తు ప్రభువే మీ పక్షంగా దిగి వచ్చునుగాక.
ప్రభువే మీ కొరకు దిగి వచ్చేటటువంటి ఒక దినముగా ఈ దినము మీ జీవితంలో ఉండునుగాక యేసునామము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఒక కుటుంబాన్ని విడిపించకపోతే, ప్రభు ఒక వంశాన్ని విడిపించకపోతే, ప్రభు ఒక సంతతిని విడిపించకపోతే వారు శాశ్వత కాలం ఎట్లా ఉంటారు అని చెప్పానంటే, శాశ్వత కాలం వారు బంధించబడిన వారుగానే ఉంటారు. శాశ్వత కాలం వారు కట్టబడిన వారుగానే ఉంటారు. శాశ్వత కాలము వారు ఒక కాడి క్రిందనే వారి జీవిత కాలమంతా బ్రతకటం ప్రారంభిస్తారు. ఆమేన్. అయితే ఈరోజు మీరు ఒక విషయాన్ని గమనించండి. ప్రభు వారిని విడిపించాలి అని చెప్పానంటే దానికి వారు చేసిన పని ఏంటని మీరు బైబిల్లో చదివి చూస్తే, ఒకటి, తమ తప్పును వారు తెలుసుకున్నారు. తమ తప్పును ఏం చేసుకున్నారమ్మా? తెలుసుకున్నారు. మేము ఎందుకు ఇట్లా బంధించబడి ఉన్నాం, ఎందుకు ఇట్లా కాడి కింద ఉన్నాం అన్నది ఏం చేసుకున్నారు? ఫస్ట్ తెలుసుకున్నారు. రెండోది ఏం చేశారంటే పశ్చాత్తాపడి దేవుని దగ్గర క్షమాపణ అడిగారు. మూడు, దేవునికి వారు మొరపెట్టడం ప్రారంభం చేశారట. ఆమె కొద్ది గట్టిగా చెప్పండి. వారు మొరపెట్టడం ప్రారంభించినప్పుడు వారి మూలుగులను, వారి మొరను, వారి కన్నీళ్లను చూసి ప్రభు వారి కొరకు దిగి వచ్చారంట. హల్లెలూయా. కొంతమంది జీవితం ఎట్లయినా ఉన్నా పర్వాలేదు, ఆధ్యాత్మికంగా ఒక మెట్టు లోతుకు వెళ్ళి మన విడుదలను మనము పొందుకోవాలి, ఇలా బంధకములో ఉన్నామే, ఇట్లా కట్లలో కట్టబడి ఉన్నామే, మనకు ఒక శాశ్వతమైన విడుదల కావాలి అని చెప్పి దాని కొరకు భక్తి జీవితంలో ఒక మెట్టు లోతుకు వెళ్ళేటటువంటి ఆలోచన చేయటం లేదు. ఎలా జరిగేది అలా జరుగుతుంది, ఎలా ఉండేది అలా ఉంటుందని చెప్పేసి ఎవరికి ఆలోచన తగినట్టు వారు బ్రతికేస్తున్నారు. దీని వలన ఏమి జరుగుతుందంటే ఒక విడుదల లేకుండానే బంధకాలలోనే బ్రతుకుతూ ఉన్నారు. ఒక బంధకాలలోనే బంధించబడిన స్థితిలోనే బ్రతుకుతూ ఉన్నారు. వీళ్ళకి సంబంధించినవన్నీ వీళ్ళని బంధించినప్పుడు వీళ్ళకి సంబంధించినవన్నీ ఎవరి వశం అవుతుందంటే, వీరిని ఎవరైతే బంధించారో వారి వశంలోకి అన్నీ వెళ్ళిపోతున్నాయి. ఆమేన్. నా మాట మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. మీరు నిద్రపోతున్నారు, దొంగ వచ్చి తనకు దొరికిందల్లా ఏం చేసుకొని వెళ్తాడు? దోచుకొని వెళ్తాడు. ఇప్పుడు అది ఎవరిదవుతుంది? వాస్తవానికి అది ఎవరిది, కానీ ఇప్పుడు అది ఎవరి చేతిలో ఉంది? కారణం ఏంటి? వాడు దోచుకోవడానికి, దొంగిలించడానికి కారణం ఏంటి అమ్మా? నేను నిద్రపోవటం వలన, ఆదమరచి సృహ తప్పి నిద్రపోవటం వలన ఏమి జరుగుతుందయ్యా అంటే దొంగ సమస్తమును దోచుకొని వెళుతున్నాడు. అలాగనే వీరికి కలిగినవి, వీరికి రావలసినవి, పొందవలసినవి సమస్తాన్ని అపవాది ఏం చేసుకొని వెళ్తున్నాడంటే దోచుకొని వెళ్తున్నాడు. వీళ్ళని ఏం చేశాడంటే బంధించి ఉంచాడు. ఇప్పుడు బంధకాలలో ఉన్నవారికి విశ్వాసపు దృష్టి ఉండదు. బంధకాలలో ఉన్నవారు వర్ధిల్లలేరు, బంధకాలలో ఉన్నవారు విస్తరించలేరు, బంధకాలలో ఉన్నవారు నూతనమైన వాటిని స్వాధీనపరచుకోలేరు. బంధకాలలో ఉన్నటువంటి వారు నూతన క్రియలను, నూతన కార్యాలను చూడలేరు, పొందలేరు. వారు జీవిత కాలమంతయు ఆ బంధకాలలోనే జీవితాన్ని ఏం చేస్తుంటారంటే గడిపేస్తూ ఉంటారు. కానీ వాక్యం అంటుంది, ఈ బంధకాలలో ఉన్నటువంటి వారికి ఏమి కావాలంటే ఒక విడుదల కావాలి. మీ కుటుంబాల్లోనే మీకే తెలుసు మీకు ఒక విడుదల అవసరమై ఉన్నది అని. ఒక విడుదల నా ఇంటికి, నా కుటుంబానికి, నా భర్తకు, నా భార్యకు, లేక నా పిల్లలకు నా ఒక విడుదల అవసరమై ఉన్నది అని మీకు తెలిసినప్పుడు విడిపించే ప్రభు దగ్గరికి సమీపించాలి. విడిపించే ప్రభు దగ్గరికి సమీపించాలి. ఇజ్రాయేల్ ప్రజలు ఫరో దగ్గరికి వెళ్ళలేదు.
మమ్మల్ని విడిపించయ్యా అని ఫరో దగ్గరికి వెళ్ళలేదు. వారు ఎక్కడికి వెళ్ళారంటే దేవుని యొద్దకు వెళ్ళారు. దేవుడు మోషేను లేపి పంపించాడు. హల్లెలూయా. పక్కనున్న వాళ్ళని చూసి చెప్పండి, తాత్కాలికమైన విడుదల కొరకు మనుషుల దగ్గరికి కాదు, శాశ్వతమైన విడుదల కొరకు దేవుని యొద్దకు రండి. ఎక్కడికి రావాలి? ఆమె సమూయేలు దినములలో ప్రజలు బంధించబడ్డారు. ఫిలిస్తీయుల చేతుల ప్రజలు బంధించబడ్డారు. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం చదవండి. 1 సామువేలు 7వ అధికారం 3వ వచనం. మొదటి సమూయేలు 7:3. మిమ్మల్ని ఫిలిస్తీయుల చేతుల నుండి ఆయన విడిపిస్తాడు. అప్పుడు మిమ్మల్ని ఫిలిస్తీయుల చేతుల నుండి విడిపిస్తాడు. ఫస్ట్ ఏం చేయాలంట? మీరు ఆయనని ముందు పూర్ణ హృదయంతో ఏం చేయండి? సేవించండి. హల్లెలూయా. సేవించటం అంటే అర్థం ఏంటి? ప్రభువుని ఆరాధించటం. ఏం చేయటమ్మా? కొద్దిగా వినండి, ఇటు చూస్తూ వినండి. దొరక్కపోతే పర్లేదు, తర్వాత చూసుకోండి, వినండి. ప్రభువుని పూర్ణ హృదయంతో మీరు ముందు ఏం చేయండి? సేవించి ఆరాధన చేయండి. ఇప్పుడు ఈరోజు మనకి ఎన్నింటికి ఆరాధన స్టార్ట్ అయింది? 9 గంటలకు ఆరాధన ఏమైంది? స్టార్ట్ అయింది. మీరు ఏ టైంకి వచ్చారో మీకే తెలుసు. ఎన్నింటికి వచ్చారు? చెప్పండి, ఏ టైంకి వచ్చారు? మరి ఇక్కడ ఉన్న విశ్వాసులు కూడా, దగ్గరలో కాలనీలో ఉన్న విశ్వాసులు కూడా 9 దాటి 9:15 దాటి 9:30కు వస్తున్నారు. దూరంలో ఉన్నవారు కూడా అదే తంతులో ఉన్నారు, దగ్గరలో ఉన్నవారు అదే పనిలో ఉన్నారు. మీ విలువ, మీ గౌరవం, మీ ఘనత, మీరిచ్చే ప్రాధాన్యత దేనికి మొదట ఇస్తున్నారన్నది మీరు చేసే క్రియలలో బయటపడుతుంది. మీరు దేవుణ్ణి మొదట గౌరవించేవారైతే, మొదటి స్థానం దేవునికి ఇచ్చేవారైతే, సంఘములో 9 గంటలకు ఆరాధనని దైవజనుడు చెప్పినప్పుడు 8:30 కల్లా నేను వెళ్ళి దేవుని సన్నిధిలో ఉండాలి, ఒక 15 నిమిషాలు నేను వెళ్ళి ప్రార్థన చేసుకొని నన్ను సిద్ధపరచుకొని ఉండాలి అన్న తపన, ఆరాటం, ఆశ ఏం చేస్తుందంటే ఉంటుంది. ఇప్పుడు ఎందుకు నాకు విడుదల లేదు? ఇప్పుడు కొంతమంది వచ్చారు, వాక్యం స్టార్ట్ అయ్యే టైంకి వచ్చారు, కొంతమంది ఆరాధన అయిపోయినాక వచ్చారు, కొంతమంది ఆరాధన జరుగుతున్నప్పుడు మధ్యలో వచ్చారు, కొంతమంది ప్రారంభ ప్రార్థన అయిపోయిన తర్వాత వచ్చారు. నేను అంటాను, సగం 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 వచ్చి మీరు ఏం పొందుకుంటారు నాకు తెలియక అడుగుతాను. నా మాట అర్థమైందా మీకు? విశ్వాసంలో వచ్చిన కొత్త వాళ్ళు చేసే పనులయ్యి, రక్షించబడి కొన్ని సంవత్సరాలు ఇట్లాంటి పనులు చేయటానికి సిగ్గుండాలి మనకి. మీరు కరెక్ట్గానే ఉన్నారు, నేను కరెక్ట్గానే చెప్పాను. సిగ్గుండాలని చెబుతున్నాను ఇట్లాంటి పనులు చేయటానికి. విశ్వాసంలో కొత్తగా వచ్చిన వాళ్ళు 6 నెలలయ్యి 3 నెలలయ్యి రక్షణలోకి వచ్చిన వాళ్ళు కొద్దిగా ఇబ్బంది అయ్యి, లేకపోతే ఏదో కారణం చేత, కానీ విశ్వాసంలో వచ్చి కొన్ని సంవత్సరాలైన మనం ఒక అరగంట ముందెళ్ళి దేవుని మందిరానికి వెళ్తే ఏమైంది? ఓ పావు గంట ముందెళ్ళి దేవుని మందిరానికి వెళ్తే ఏమైంది? ఎందుకు విడుదల సంపూర్ణంగా కలగట్లేదు? ఇంకా ఎందుకు బంధకాలు ఉన్నాయి? ఆయన్ని సేవించే విషయంలో, ఆరాధన చేసే విషయంలో పూర్ణ హృదయం రావట్లేదు. అదే రేపు పొద్దున సోమవారం చూడండి, బ్యాంక్ ఓపెన్ చేయటానికి ముందే తల్లికి వందనానికి ఉంటారు. అక్కడ బ్యాంక్ ఓపెనే చేయరు, వీళ్ళు అంతకంటే ముందు పోయి నిలబెడతారు. ఏంటంటే ఫస్ట్ మనం పోయి ఉండాలి. ఆరాధనకి లేటుగా వచ్చి బ్యాంకులకు ముందు పోవటానికి సిగ్గుండాలి మనకి.
తాత్కాలికమైన ఆశీర్వాదాల కోసం సమయానికి పోతారు, శాశ్వతమైన స్వాస్థ్యం ఇచ్చి ఆయన దగ్గరికేమో మీ ఇష్టం వచ్చిన టైంకి వస్తారా? ఇదన్నీ మీకు తెలియందేం కాదు, అంతా తెలుసు. తెలిసే దాన్ని ఏమంటారంటే కావాలని చేసే పనులు. ఏమైద్దిలే, ఎవరేమంటారు, మన పరిస్థితి తెలుసు కదా పాస్టర్ గారికి. అవును, ఇది ఒక భయంకరమైన అరణ్యం. ఇక్కడ బస్సు ఏముండదు, ఆటో ఉండదు, జనాలే ఉండరు, అన్ని సింహాలు, పులులు, ఏనుగులు, ఎలుకబంట్లు తిరుగుతూ ఉంటాయి. ఇట్లాంటి చోట మీరు రావడం చాలా భయంకరమైన పరిస్థితి. ప్లీజ్ బీ కాన్సన్ట్రేట్. దేవుని సన్నిధి, దేవుని సముఖం అని వచ్చేటప్పుడు నీ మనస్సు ఆయనని పూర్ణ హృదయంతో సేవించాలి. మీకు తెలియదు, మీరు చేసే కొన్ని నిర్లక్ష్యపు వ్యవహారాల వలన మీ విడుదలను మీరే ఆపుకుంటున్నారు. అది మేము కాదు, లేదా దేవుడు కాదు, లేదా సాతాను కూడా కాదు. మీ నిర్లక్ష్యపు భక్తి వలన, మీ నిర్లక్ష్యపు వైఖరి వలన మీరే మీ విడుదలను ఆలస్యం చేసుకుంటున్నారు. ప్రజలకు వారు బంధించబడి ఉన్నారు, విడుదల పొందాలి అన్న సంగతి 430 సంవత్సరాలకు తెలిసింది. అప్పుడు దాకా వాళ్ళ కళ్ళు తెరవబడలేదు. కారణం ఏంటంటే వారు బంధకాలలో బంధించబడి ఉన్నారు, వాళ్ళ కళ్ళు మూయబడి ఉన్నాయి. నేను ఒక బంధకంలో ఉన్నాను, నాకు ఒక విడుదల కావాలి, నా 4 తరాలు ఈ బానిసత్వంలోనే పోయిందన్న సంగతి 5వ తరం 4 అయిపోయి 5వ తరం మొదలైనప్పుడు వాళ్ళ కళ్ళు తెరిచింది. అంటే బంధకం ఏం చేస్తుందంటే తరతరాలను అట్లానే అణగదొక్కేస్తుంది, వారిని లేవనీయకుండా అణచివేస్తుంది. కానీ దేవుని ప్రణాళిక ఏంటంటే బంధించబడిన వారిని విడుదల చేసి వారిని వర్ధిల్లజేయాలని యేసయ్య ఆశపడుతున్నారు. ప్రవక్త అంటున్నాడు, మీరు ఆయనను సేవిస్తే, మీ మనస్సును త్రిప్పుకుంటే ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఖచ్చితంగా మిమ్మల్ని ఆయన విడిపిస్తాడు. హల్లెలూయా. కొద్ది గట్టిగా చెప్పండి. మీరు మనస్సును త్రిప్పితే, వ్యర్థమైన వాటి మీద నుండి మీ మనస్సును దేవుని వైపు త్రిప్పితే ఖచ్చితంగా వారి చేతిలో నుండి మిమ్మల్ని దేవుడు విడిపిస్తాడు, మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాడు. 14వ వచనం చదవండి. అదే 7వ అధ్యాయం 14వ వచనం. 7:14. వారు పట్టుకొనినటువంటి పట్టణాలు, వాళ్ళు ఏం పట్టుకున్నారంటమ్మా? వారి పట్టణములను పట్టుకున్నారు. సిటీస్, పట్టణాలు. వారికి ప్రాధాన్యంగా ఉన్నటువంటి పట్టణాలు మొత్తం ఫిలిస్తీన్లు పట్టుకొని పోయారంట. అయితే వీరు ఎప్పుడైతే మనస్సు త్రిప్పి ఆయనను సేవించడం ప్రారంభించారో పట్టణములన్నిటినీ ఇజ్రాయేలు మరలా పట్టుకున్నారంట. అందరు కలిసి చదువుతారా గట్టిగా వాక్యాన్ని? ఆమె ఏమైందంట? చెప్పండి. పట్టణాలు మొత్తాన్ని ఇజ్రాయేల్ ఏం చేసుకున్నారు? పట్టుకున్నారు. ఇజ్రాయేలు తిరిగి వచ్చెను. ఎక్రోను నుండి గాతు వరకున్న గ్రామములను, వాటి పొలములను ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్ల చేతుల నుండి పొలాలను కూడా విడిపించారట. మరియు ఇజ్రాయేలీలకు అమోరీయులకు ఏం కలిగిందంటే సమాధానం కలిగిందంట. ఈ ఒక్క వాక్యంలోనే 3 పనులు జరిగాయి. ఒకటి, పట్టణాలను వాళ్ళ చేతికి తిరిగి వచ్చినాయంట, వాటిని పట్టుకున్నారు. రెండోది, వారి యొక్క పొలములను వారు మరలా విడిపించుకున్నారు. మూడోది, వారికి సమాధానం కలిగిందంట. హల్లెలూయా. పట్టణాలు పట్టుకున్నారు, పొలములను విడిపించుకున్నారు. మూడోది ఏం కలిగింది? సమాధానం కలిగింది. దీనికి కారణం ఏంటి అని మీరు చదివి చూస్తే అక్కడ ఒక బలమైన ప్రార్థనాపరుడు ఉన్నాడు. ఆయన పేరు సమూయేలు ప్రవక్త.
ఎంత ప్రార్థనా పరుడు అంటే ఒక రాత్రి అంతా ఒకే అంశం కొరకు దేవుని హృదయ భారాన్ని హృదయంలో ఎత్తుకొని ప్రార్థించినటువంటి ఒక ప్రవక్త. సౌలు దేవుని మాట వినలేదని ఒక రాత్రి అంతా సౌలు కోసం సమూయేలు ఏడుస్తూ ఉన్నాడు. అలా దేవుని హృదయాన్ని ఎరిగి ప్రార్థించే ఒక ప్రార్థనా పరుడు సమూయేలు. అటువంటి బలమైన ప్రార్థన ధూపం ఏ గుడారములో ఉంటుందో వారు పట్టణాలను పట్టుకుంటారు, పొలాలను విడిపించుకుంటారు, వారు సమాధానము ఖచ్చితంగా పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కుటుంబంలో దేవుడు కార్యం చేయునుగాక, దేవుడు కార్యం చేయునుగాక, సమకూర్చునుగాక, విడిపించునుగాక అని జస్ట్ డిక్లేర్ చేసి గురకబెట్టి నిద్రపోవటం కాదు. ఒక నిజమైన విడుదల కొరకు కనిపెట్టాలి, ఒక సంపూర్ణ విడుదల కొరకు కనిపెట్టాలి. నేను విడిపించబడాలి అన్న ఆశ, తపన, ఆరాటం ముందు మనకుండాలి. కొంతమందికి ఉపవాస ప్రార్థనలు పెట్టి ఉపవాస ప్రార్థనకి రండి అని అంటే రారు, ఉపవాస ప్రార్థనకి రారు. కానీ అపవాది చీకటి క్రియల పోరాటము, కుటుంబ సమస్యలలో ఏదైనా ఏర్పడినప్పుడు అప్పుడు ప్రార్థన చేయాలని కోరుకుంటుంటారు. నేనంటాను, విడుదల పొందాలి, నేను విడిపించబడాలన్న తపన, ఆరాటం ముందు మీకేం చేయాలి? ముందు మీకుండాలి. ఆమె ఎవరికి ఉండాలి? ముందు మీకుండాలి. విడిపించబడాలన్న ఆరాటం మీకు ఉండాలి, విడుదల పొందాలి అన్న ఆశ ముందు మీకు ఉండాలి. మీకు లేకపోతే అది ఎవరికి ఉంటుంది? యేసుప్రభు దగ్గరికి వచ్చిన వారంతా ఎందుకు వచ్చారంటే, అయ్యా మాకు విడుదల కావాలి అని యేసుప్రభు దగ్గరికి వచ్చారు. గుడ్డివాడు దావీదు కుమారుడా నన్ను కనికరించు అని ఎందుకు కేకలు వేస్తున్నాడంటే అతనికి ఒక అద్భుతం కావాలి. జక్కయ్య ఎందుకు యేసును చూడాలని వస్తున్నాడు? అతని జీవితంలో ఒక విడుదల తన ఆత్మకు కావాలని వచ్చాడు. ఒక సమరయ స్త్రీ ఎందుకు ఆ టైంలో యేసుని కలుసుకుంటుంది? ప్రతి ఒక్కరు వారి జీవితంలో ఖచ్చితంగా ఒక విడుదల కొరకు వస్తున్నారు. దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మీరు ఒక ఆదివారం విశ్వాసులుగా మాత్రం బ్రతకకుండా ప్రతిదినం మీ విడుదల కొరకు దేవుని వాక్యాన్ని ఎత్తిపట్టి దాని మీద ఒక ఆశ కలిగి దాని నుండి ఒక సంపూర్ణ విడుదల కొరకు ప్రభు సన్నిధిలో నిలబడాలి. ఇశ్రాయేలీయులకు ఒక సంపూర్ణమైన విడుదల రావాలని సమూయేలు నిలబడుతున్నాడు. ప్రజల మనస్సులను కూడా దేవుని వైపు త్రిప్పుతూ ఉన్నాడు. ప్రజలు కూడా ప్రభుని సేవిస్తున్నారు. జరిగింది ఏంటయ్యా అంటే, వీళ్ళ దగ్గర నుండి వారు కొల్లగొట్టుకొని పోయిన పట్టణములన్నిటినీ మరల వారు స్వాధీనం చేసుకున్నారు. వీరు పొలాలన్నీ వారు స్వాధీనం చేసుకున్నారు. వాటన్నిటినీ మరలా వీరు పట్టుకున్నారు. వీళ్ళకి దాని వలన సమాధానమే చెడిపోయింది. సమాధానం కూడా మరల వారికి దొరికింది. ఆమె పక్కనున్న వారిని చూసి చెప్పండి, విడిపించబడాలి అన్న ఆశ ముందు మీకు ఉండాలి. హల్లెలూయా. బంధకము నుండి విడుదల పొందాలి అన్న ఆశ ముందు మీకు ఏర్పడితే దాని కొరకు ముందు దేవుని సన్నిధిలో కూర్చొని ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాం. నా కుటుంబ పరిస్థితి ఇట్లా ఉంది, నా భర్త ఇట్లా ఉన్నాడు, నా పిల్లలు ఇట్లా ఉన్నారు, లేకపోతే నా యొక్క వంశం ఇట్లా ఉంది, లేకపోతే నా కుటుంబ ఆర్థిక పరిస్థితి ఇట్లా ఉంది, ఆరోగ్య పరిస్థితి ఇట్లా ఉంది, ఆధ్యాత్మిక జీవితం ఇట్లా ఉంది, సరియైన విధానంలో లేదు, సరైన ఒక విడుదలను ఇంకా నేను పొందలేదు, ఇంకా కొన్ని స్థలాల్లో నా జీవితంలో, నా ప్రాణంలో, నా ఆత్మలో, నా శరీరంలో ఇంకా కొన్ని బంధకాలు నేను ఎదుర్కొంటూనే ఉన్నాను, ఇంకా ఒక సంపూర్ణమైన విడుదల పొందలేకుండానే పోతున్నాను అని తెలిసినప్పుడు మనకి ప్రశాంతంగా నిద్ర ఎట్లా పడుతుంది? ప్రశాంతంగా మనం ఎట్లా ఆహారం తినగలుగుతాం? చింత లేని వారిలాగా ఎట్లా బ్రతకగలుగుతాం? దీని విషయంలో ఒక వైరాగ్యం కలిగి, రోషము కలిగి దేవుని సన్నిధిలో కూర్చొని
ప్రభువా మీరు ఇలా సెలవిచ్చారు, కొలస్సీలు 2:14-15 మీరు ఇలా చెప్పారు కదా, మీ మాట ఇలా రాయబడి ఉంది కదా, మరి నా విడుదల ఎక్కడ, నా విమోచన ఎక్కడ? మరి ఎందుకు శత్రువు ఇంకా నా జీవితం మీద అధికారం ఎందుకు ఉంది? అపవాదికి ఎందుకు ఇంకా అధికారం ఉంది? ఇంకా పితృ పారంపర్యచారంగా వస్తున్న దురాత్మ క్రియలకు ఇంకా నా కుటుంబం మీద, నా సంతతి మీద ఇంకా ఏలుబడి ఎట్లా ఉంది అని ఆయన యొద్ద విచారించడం ప్రారంభిస్తే ఆ బంధించబడిన వారందరినీ ఆయన విడిపించడం ప్రారంభం చేస్తాడట. వారిని విడిపించి వర్ధిల్ల చేస్తాడంట, వారిని వృద్ధిలోనికి తీసుకొస్తాడంట. హల్లెలూయా, చెప్దాం గట్టిగా. నెహెమ్యా దినాలలో ఇట్లాంటి ఒక పరిస్థితి వచ్చింది. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. నెహెమ్యా 5:5. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. నెహెమ్యా దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తున్నాడు. ప్రభువా, మా పొలములు, మా ద్రాక్ష తోటలు, మాకు సంబంధించినవన్నీ కూడా వారి వశములో ఉన్నాయి. వాటిని విడిపించుకోవాలి, వాటిని తెచ్చుకోవాలి, మాకు సంబంధించింది, మాకు రావలసిన దాన్ని మేము పొందుకోవాలి. కానీ అది వేరే వారి వశంలో ఉంది, దాన్ని విడిపించుకోవడానికి మాకు శక్తి చాలట్లేదయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. నేనంటాను, మన జీవితంలో ఇట్లాంటి ఒక ప్రార్థన అనుభవం మనకి కావాలి. నెహెమ్యా ఎంత కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు, పడిపోయిన ప్రాకారాలను గురించి ఎంత కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. గోడలు కట్టబడాలని ప్రార్థన చేస్తున్నాడు. గోడలు కట్టబడాలి, మందిరం సరిచేయబడాలి, మరలా పూర్వపు వైభవం మరలా రావాలని చెప్పానంటే దానికి జరగాల్సినటువంటి పని ఏమిటనంటే ముందు వీరి బంధకాలు తెగాలి. వీరి బంధకాలు తెగేంత వరకు వీరు గోడలను కట్టలేరు, మందిరమును నిర్మించలేరు, దేవుని రాజ్యాన్ని స్థాపించలేరు. వీరు మనసు బంధించబడింది, తలంపు బంధించబడింది, ఆలోచన బంధించబడింది, జీవితం బంధించబడింది, ఆరోగ్య విషయం బంధించబడింది. అన్ని బంధకాలలో ఉంటే వీరు ఎట్లా విడుదలతో మిగిలిన కార్యాలు చేయగలుగుతారు? దైవజనుడి భారం చెప్పినా అర్థం కాదు, దేవుని రాజ్యాన్ని గురించి చెప్పినా తలకెక్కదు. ఎందుకంటే వీరు వేరే ఒక బంధకాలలో వారి మైండ్, మనసు, ఆలోచన అంతా బంధించబడి ఉంది. ఇక ఏది చెప్పినా కానీ తలకెక్కదు అది. ఎందుకంటే వారికే విడుదల లేదు. అందుకని నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు, ప్రాకారం కట్టబడాలి, మందిరానికి పూర్వపు వైభవం రావాలి. అయితే దానికి ముందు మా ప్రజలు, చదవండి అందరూ కలిసి ఆ వాక్యాన్ని, 5:5. ఆమె హల్లెలూయా. కొద్ది గట్టిగా చెప్దాం. 3వ వచనంలో అంటారు, క్షామమున్నందున మా భూములను, ద్రాక్ష తోటలను, మా ఇండ్లను కొదువ పెట్టితిమి గనుక మీ యొద్ద ధాన్యము తీసుకొందుమనిరి. ఏమున్నందున చెప్పండి. క్షామము అంటే దాని అర్థం ఏంటి? కరువు. అమ్మా వినండి, చాలా చాలా శ్రద్ధగా ఈరోజు వర్తమానం వినండి. మీరు ఏమాత్రం డిస్ట్రాక్ట్ అయినా
చిన్నగా మీరు లేచి బయటికి వెళ్ళిపోవడం మంచిది. అసలు చిన్న డిస్టర్బెన్స్ చాలా ఇంపార్టెంట్. చాలా హృదయం నిండా దుఃఖంతో ఈ వర్తమానం మీతో మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్మదేవుడు చాలా కొన్ని కుటుంబాల గురించి దుఃఖపడుతున్నారు. సంవత్సరాలు మనం మందిరానికి వస్తున్నాం, కానీ ఇంకా ఒక సంపూర్ణమైన విడుదల కొరకు మీరు విశ్వాసముతో ఒక అడుగు వేయలేకుండా పోతున్నారు. భౌతికంగా అన్నిటినీ సరి చేసుకుంటున్నారు, బయట భౌతికంగా అన్నిటినీ సరి చేస్తున్నారు, కానీ అంతరంగం బంధించబడి ఉంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో కట్టబడే ఉన్నారు. యేసు ఒక ప్రార్థనా మందిరానికి వెళ్ళారు. యేసు ఒక ప్రార్థనా మందిరానికి వెళితే అక్కడ అబ్రహాము యొక్క కుమార్తె ఉందంట. ఆ అబ్రహాం యొక్క కుమార్తె బంధించబడి ఉందంట. కారణం, ఆమెను ఒక బలహీనపరచు దయ్యము, బలహీనపరచు ఆత్మ ఆమెను కట్టి ఉందంట. లూకాసు వార్త 13వ అధ్యాయంలోనికి రండి. ఈ నెహెమ్యా గ్రంథం దగ్గర వాక్యం దగ్గర చెయ్యి అట్లా పెట్టి మరలా లూకాసు వార్త 13వ అధ్యాయం దగ్గరికి అందరూ రండి. త్వరగా రండి. 13వ అధ్యాయము 11వ వచనం దగ్గర నుండి చూద్దాం. 18 ఏండ్ల నుండి ఎన్ని సంవత్సరాలండి? సుమారు 18 years, 18 வருஷமாக. లూకా 13:11 18 வருஷமாக. అది ఏంటంటమ్మా? అది అక్కడ ఫుట్ నోట్లో ఏమని రాసింది? దయ్యం అన్న మాటకి అది ఒక ఆత్మ. పాస్టర్ గారు మా అమ్మాయికి బాగోట్లేదు, పాస్టర్ గారు మా అబ్బాయికి బాగోట్లేదు, పాస్టర్ గారు మా భర్తకి బాగోట్లేదు, లేకపోతే మా భార్యకి బాగోట్లేదు, పాస్టర్ గారు ఈ కుటుంబం యొక్క పరిస్థితి ఎంత ప్రయాసపడినా పైకెక్కి రావట్లేదు, పాస్టర్ గారు ఆరోగ్య విషయం అట్లానే ఉంది, ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థనలో ఎదగలేకపోతున్నాం, ముందుకు సాగలేకపోతున్నాం, దేవునిలో ఇంకా లోతుగా వెళ్ళలేకపోతున్నాం అని చెప్పానంటే మీరు ఒకటి అర్థం చేసుకోండి. మీరు అలా చెప్తున్న ప్రతిసారి మీరు గమనించాల్సింది ఏంటంటే ఆ కుటుంబము అపవాది యొక్క దాడి కింద ఉంది అని గుర్తించాలి. ఖచ్చితంగా ఆ కుటుంబానికి విడుదల కావాలి, ఖచ్చితంగా ఆ ఇంటికి విడుదల కావాలి. మిమ్మల్ని దేవుడు అక్కడ ఒక యుద్ధ వీరురాలుగా దేవుడు అక్కడ పెట్టాడు. కంటికి కనబడిని ప్రపంచంలో పోరాడుతున్నటువంటి ఒక దురాత్మ నీ భర్తనో నీ భార్యనో నీ పిల్లలను వేధిస్తుంటే బంధించి ఉంచితే నువ్వు ఎట్లా ప్రశాంతంగా మనం నిద్రపోగలుగుతాం? పోనీ ఆ విడుదల కొరకు ఏమైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నామా? పోనీ దాని కొరకు రోజు ఒక సమయాన్ని కేటాయించి ఖచ్చితంగా ఈ సమయంలో బంధించబడిన నా కుటుంబం విడుదల పొందటానికి, కట్టబడిన నా కుటుంబం కట్లు తెంపబడటానికి, నా బిడ్డకు ఒక విడుదల కలగటానికి, ఒక మారు మనస్సు కలగటానికి, ఒక రూపాంతరం కలగటానికి కొరకు నేనేమైనా నన్ను నేను బలిపీఠం మీద పెడుతున్నానా? అది ఏమి చేయము. ఎట్లా జరిగేది అట్లా జరుగుతుంది. కానీ త్రుట్టిలో ఒక కనురెప్పపాట్లో అపవాది వారి జీవితాన్ని అలా నాశనం చేసి తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు కూర్చొని కుయ్యో ముయ్యో అని ఏడవటం. ప్రతి కుటుంబంలో ఒక సమస్య తల ఎత్తి ఉందని అంటే ఆ సమస్యను జయించటానికి కావలసినటువంటి అభిషేకము ఆల్రెడీ ప్రభు మీలో పెట్టి ఉన్నాడు. ప్రతి ఇంటిలో ఒక బంధకం ఉందంటే ఆ బంధకము నుండి విడుదల పొందేటటువంటి లేక వారిని విడిపించేటటువంటి కెపాసిటీని, అధికారాన్ని ప్రభు ఆల్రెడీ మీలో పెట్టి ఉన్నాడు. మీరు సరిగ్గా ఫోకస్ చేసి ట్రిగర్ చేస్తే ఖచ్చితంగా అది అక్కడే పడి చచ్చిపోతుంది. సౌలు చూసినట్టు చూస్తే నీకు గోలియాతు పెద్దగా కనపడతాడు, కానీ గోలియాతు చూసినట్టు చూస్తే వానికి కత్తి అవసరం లేదు, ఈట అవసరం లేదు, ఖడ్గం అవసరం లేదు, ఒక్క రాయి చాలు వాడు నెత్తిన కొడితే సాక్షాత్ అక్కడే పడి చచ్చిపోతాడు వాడు.
నువ్వు భౌతికమైన కనులతో చూసేంత వరకు నిన్ను బంధించి ఉంచిన శత్రువు పెద్దగా కనపడతాడు. కానీ ఆత్మతో నింపబడి వాగ్దానాలను చేతబట్టుకొని నువ్వు విశ్వాసములో, ఉపవాసములో వైరాగ్యంగా నిలబడటం ప్రారంభిస్తే ఎంత పెద్ద శత్రువైనా నీ పాదము కిందకి దేవుడు తీసుకొస్తాడు. అది ఎంత పెద్ద శత్రువైనా, ఎంత పెద్ద పోరాటమైనా, అది ఎంత పెద్ద బంధకమైనా దానిని కాళ్ళ కిందకి అప్పచెప్పి దానిని నువ్వు అనగదొక్కేటట్లుగా దేవుడు చేయటకు శక్తి కలిగిన వాడు. కొంతసేపు అట్లానే భాషలతో మాట్లాడతాం కదా. కమాన్ 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 కమాన్. రాచాలబా సియాలబా రంతురి బిరబలబా సియాలబా రబల రియాంతనమ సెకెనే తున రగడందలబస్య రీలబహస్ మనోక్లబహస్కియా రబౌ శల్బదీరనంతరబస్య రిబల తుర్యాదనమ సింహందునమ కన హస్మన త్యాలబర శంఠరబలబ. నీ జీవితంలో ప్రతి విభాగములో విడుదల 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 విడుదల, ప్రాణముల విడుదల, ఆత్మల విడుదల, శరీరముల విడుదల, ఆరోగ్య విషయముల విడుదల, మానసిక విషయముల విడుదల, ఆర్థిక విషయాల విడుదల, ప్రార్థన జీవితములో ఒక విడుదల, విశ్వాస జీవితములో ఒక విడుదల. నువ్వు ఎక్కడ బంధించబడి ఉండటానికి వీల్లేదు యేసు నామములో. నీ ప్రాణాత్మ శరీరము ఎక్కడ బంధించి ఉండడానికి వీల్లేదు. మీలో ఒక రోషం రావాలి, మీలో ఒక వైరాగ్యం రావాలి, నీలో ఒక మంట కలగాలి, నువ్వు ఆత్మలో రేపబడాలి. ఇలాంటి పరిస్థితులు నా కళ్ళ ముందు ఉన్నప్పుడు నేను ఎట్లా మౌనంగా ఉండగలుగుతానని నీ నోరు భాషలతో మాట్లాడి ఆత్మ దేవుడిచ్చిన వాక్యం అనే ఖడ్గము పట్టుకొని, వాక్యం అనే ఖడ్గముతో ఆత్మలో వైరాగ్యముతో లేచి నీ ముందు నిలబడుతున్న శత్రువు మీద ఆ వాక్యం అనే ఖడ్గమును అల్లలాడించు. వాక్యం అనే ఖడ్గమును అల్లలాడించు. ఆ శత్రువు యొక్క తల తగలరకబడాలి. నీ కుటుంబం విడిపించబడాలి, నీ సంతతి విడిపించబడాలి, నీ పిల్లలు విడిపించబడాలి, నీ భర్త విడిపించబడాలి, నీ పిల్లలు విడిపించబడాలి, నీ భార్య విడిపించబడాలి, నీ కుటుంబం విడిపించబడాలి. అది బంధకాలలో ఉండటం దేవుని చిత్తము కాదు. అది అణచబడటం దేవుని చిత్తము కాదు. ఇంకా ఎంతకాలం ప్రభువా, ఇంకా ఎంతకాలం ఈ బంధకం, ఇంకా ఎంతకాలం ఈ విడుదల లేని జీవితం, ఇంకా ఎంతకాలం ఒక స్వాతంత్ర్యము, స్వేచ్ఛ లేని బ్రతుకుగా నా బ్రతుకుంటుంది. నాకైతే శక్తి సరిపోవట్లేదు, కానీ నీ వాక్యం అనే ఖడ్గమును పట్టుకొని నేను నీ వద్దకు వస్తున్నాను. వానిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచి నాకు విరోధమైన చేరాతను తుడిపేసి వాణ్ణి సిలువకు కొట్టి, సిలువకు మేకులతో కొట్టి వాణ్ణి వేడుకకు కనపరిచి నాకు జయమిచ్చిన జయశూరుడా, ఈరోజు నాకు ఒక విజయము కావాలయ్యా, ఈరోజు నాకు ఒక విడుదల కావాలయ్యా, ఈరోజు నా పిల్లలకు ఒక విడుదల, నా భర్తకు ఒక విడుదల, అయ్యా నా కుటుంబ స్థితిగతులలో ఒక విడుదల కావాలి. ఇంకా ఎంతకాలం ఈ పోరాటం, ఇంకా ఎంతకాలం ఈ శోధనలో నలగాలి? చేతులు పైకెత్తి ప్రార్థించేవారు ప్రార్థించవచ్చు, పిలిచేవారు పిలవచ్చు, భాషలతో మాట్లాడేవారు మాట్లాడవచ్చు. ఆయన కనికరం దిగి వస్తున్న సమయం, ఆయన బాహుబలం ప్రత్యక్షమవుతున్న సమయం, ఆయన చాచిన చేతితో దిగి వస్తున్న సమయం. ఇక్కడ చేతులెత్తి నువ్వు ప్రార్థించుచుండగా నీ పక్షముగా ప్రభు లేస్తున్న తరుణం ఇది. ప్రభు ఆత్మ నీ విడుదల కొరకు లేస్తున్న సమయం. అదిగో నీ నోట నుండి వెళ్తున్న వాక్యం అనే ఖడ్గం అదిగో శత్రువు మీద అల్లలాడించబడుతుంది. ఇప్పుడే నెక్స్ట్ 10 నిమిషాలు మౌనం వహించకుండా ప్రార్థించడం మొదలు పెట్టండి. గట్టిగా మౌనం వహించకుండా నోరెత్తి ప్రార్థించడం మొదలు పెట్టండి. వ్యాధుల మీద వ్యాధులు ఇంకెంతకాలం,
అప్పుల మీద అప్పులు ఇంకెంతకాలం, త్రాగుబోతుతనము, తాగుబోతు వ్యసనాలు ఇంకెంతకాలం నా ఇంటిలో ఉండాలి, సమాధానం లేని పరిస్థితితో ఇంకెంతకాలం నేను నలిగిపోవాలి, ఒక వర్ధిల్లకుండా, వృద్ధి చూడకుండా, ఒక ఫలభరితమైన జీవితం లేకుండా ఇంకెంతకాలం నేను బంధకాల్లో బతకాలి. ఈరోజు నాకు ఒక విడుదల ఇవ్వండి ప్రభు. ఈరోజు నాకు ఒక విడుదల ఇవ్వండి ప్రభు. ఈరోజు నా ఇంటికి ఒక విమోచన ఇవ్వండి ప్రభు. ఈరోజు నా గుడారానికి ఒక విమోచన తీసుకురండి ప్రభు. శాలాబా తురాబల హడజల దగ్గర దియాండరబా. కమాన్ వైరాగ్యంగా, కమాన్ వైరాగ్యంగా, కమాన్ రోషముగా, రోషము కలిగి ప్రార్థించండి, రోషము కలిగి ప్రార్థించండి. ఇప్పుడే దేవుని శక్తి, దేవుని శక్తి ఇక్కడ మీరు ప్రార్థిస్తుండగా వాయు మండలములో ఇక్కడ మీరు ప్రార్థిస్తుండగా ఒక గొప్ప రూపాంతరాన్ని నేను చూస్తున్నాను. ఒక బలమైన దేవుని అగ్ని నిన్ను బంధించిన సంఖ్యలు తెంచబడుతుంది. ఇప్పుడే నిన్ను కట్టిన ఆ కట్లు ఇప్పుడే తెంపబడుతుంది. నీ మీద మోపబడిన ఆ కాడి ఇప్పుడే విరగొట్టబడుతుంది. ఏసునామములో ఇప్పుడే కాడి తెంపబడుతుంది, కట్లు తెంపబడుతున్నాయి. అగ్ని 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 నిన్ను విడిపించే ఒక అగ్ని. ఆపొద్దు. ఎత్తిన చేతులు దించొద్దు. రెండు చేతులు పైకెత్తి, ఇది ప్రార్థించే సమయం. ఇది నీ పక్షంగా, కుటుంబ పక్షంగా ప్రభు యుద్ధము చేస్తున్న సమయం. ఇది ప్రభువే యుద్ధము జరిగిస్తున్న సమయం. ఇప్పుడు మీరు మౌనంగా ఉంటే నేను చేసేది ఏమీ లేదు. ఇప్పుడు మీరు ఊరకనే ఉంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. కమాన్, రోషము పూని సంగమా నీ విడుదల కొరకు గొంతెత్తి ప్రార్థించు. ఎక్కడెక్కడ హోల్డ్ చేశావు, ఎక్కడెక్కడ బంధించావో, ఎక్కడెక్కడ కట్టి పెట్టావో, ఎక్కడెక్కడ బంధించి ఉంచావో, నజరేయుడైన యేసు నామములో నాకు ఇవ్వబడిన అపోస్తుల అభిషేకములో నుండి, ప్రవచనాత్మకమైన అభిషేకములో నుండి ఇప్పుడే నా స్వరము కిందున్న నా ఆత్మీయ బిడ్డలను, నా ఆత్మీయ కుటుంబాన్ని యేసు నామములో విడుదలని ప్రకటిస్తున్నాను. ప్రాణములో విడుదల, ఆత్మలో విడుదల, శరీరములో విడుదల, ప్రతి విషయములో ఒక సంపూర్ణ విమోచన యేసు నామములో ప్రతి కుటుంబానికి ప్రకటిస్తున్నాను. తీయమని ఆజ్ఞాపిస్తున్నాను. శత్రువు అపవాది పెట్టిన ఏ వ్యాధి అయినా ఇప్పుడే బయటికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాను. అపవాది పెట్టిన ఏ రోగమైనా ఇప్పుడే బయటికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాను. అపవాది బంధించిన బంధకం ఏదైనా ఇప్పుడే తెగిపడమని ఆజ్ఞాపిస్తున్నాను. కట్టిన ఏ కట్లైనా ఇప్పుడే తెంపబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను. మూయబడిన ఏ ద్వారమైన వీరి ఎదుట తెరవబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో సిలువ చేత జయోత్సవంతో ఊరేగించుచున్న యేసు నామములో వానిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచిన యేసు నామములో, మరణం యొక్క బలము గల వాని చేతిలో నుండి విడిపించిన యేసు నామములో
ఇప్పుడే ప్రతి సహోదరికి, ప్రతి సహోదరునికి, ప్రతి యవనస్తులకు, ప్రతి చిన్న పిల్లలకు, ప్రతి కుటుంబానికి విమోచన, విడుదల, విమోచన, విడుదల యేసు క్రీస్తు నామములో ప్రకటించి విడుదల చేస్తున్నాను ఇప్పుడే. ఒక అర సెకండ్ కూడా మౌనంగా ఉండదు. ఒక అర నిమిషము కూడా మౌనం ఉండదు. ఇక్కడ మీరు ఊరకనే ప్రార్థన చేయట్లేదు, నేను ఊరకనే టైంపాస్ చేయట్లేదు. ప్రభు ఆత్మ మీ పక్షంగా ఒక యుద్ధము చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఒక బలమైన యుద్ధమును జరిగిస్తున్నాడు మీ పక్షంగా. ఒక భీకరమైన యుద్ధము నీ కొరకు జరుగుతూ ఉన్న టైం. ఇప్పుడు మీరు మౌనంగా కూర్చొని బొమ్మలాగా కూర్చుంటే నేను చేసేది ఏం లేదు. మోకరించే వారు మోకరించండి, మోకరించలేని వారు లేచి నిలవబడండి. త్వరగా త్వరగా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ప్రేయర్ టైం. ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన సమయం. నాకు తెలుసు పరిశుద్ధాత్ముడు ఈ దినము ఏదో ఒక బలమైన పనిని, విడుదలను మీ జీవితాల్లో చేస్తున్నాడు. ఒక బలమైన విమోచన నీ జీవితంలో, నీ ఇంటిలో జరుగుతూ ఉంది, నీ ఆత్మలో జరుగుతుంది, నీ ప్రాణములో జరుగుతుంది, నీ శరీరములో జరుగుతుంది, నీ ఆరోగ్య విషయంలో జరుగుతుంది, నీ ప్రార్థన జీవితంలో జరుగుతుంది, నీ విశ్వాస జీవితంలో జరుగుతుంది. పరిశుద్ధాత్ముడు ఎక్కడెక్కడ నీవు స్వేచ్ఛ లేకుండా ఉన్నావో, స్వాతంత్ర్యము లేకుండా ఉన్నావో, విడుదల లేకుండా ఉన్నావో అక్కడంతా ఒక విడుదలను అనుగ్రహిస్తున్నాడు. అక్కడంతా ఒక విడుదలను అనుగ్రహిస్తున్నాడు. రైట్ నౌ పరిశుద్ధాత్మ చేతికి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ భర్తను, నీ భార్యను, నీ పంట పొలమును, నీ చేతి పనిని, నీ సమస్త కార్యక్రమాన్ని ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు స్వాధీనానికి తీసుకొనున్నట్లు 2 చేతులు పైకెత్తి సంఘమంతా ఏకకంఠ స్వరముతో ప్రార్థించడం మొదలుపెట్టండి. ఆపకుండా ప్రార్థించడం మొదలుపెట్టండి. యేసు 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 నామములో ఇప్పుడే విడుదలలు జరుగునుగాక, విడుదలలు జరుగునుగాక, విడుదలలు జరుగునుగాక యేసు నామములో. ఇది ప్రార్థించే సమయం, ఇది ప్రార్థించే సమయం. ఇది పరిశుద్ధాత్మ దేవునితో మీరు చేతులు కలుపుతున్న కొట్లాటలు, నెమ్మది లేని పరిస్థితి, భర్త వలన నెమ్మది లేదు, భార్య వలన నెమ్మది లేదు, పిల్లల వలన నెమ్మది లేని పరిస్థితి, ఇది వెనక పోరాడుతున్న చీకటి క్రియలు, వాటి ప్రభావాలు ఇప్పుడే బంధించబడాలి. వారిని బంధించి కట్టిన వ్యసనాలు, త్రాగుబోతుతనము, అక్రమ సంబంధాలు, ఈ బంధకాల నుండి మీ భర్తలు, మీ భార్యలు, పిల్లలు, కుటుంబాల్లో ఉన్నవారు విడుదల పొందాలి. అది మీ అన్నైనా, తమ్ముడైనా, చెల్లైనా, అక్కైనా, ఎవరైనా కానీ ఇప్పుడే ఒక విడుదల వారి ప్రాణాత్మ శరీరాల్లో యేసు నామములో కలుగునట్లు బలముగా ప్రార్థించండి, బలముగా ప్రార్థించండి. ఇది ప్రార్థించే టైం, ఇది ప్రార్థించే సమయం. సంఘము ఎప్పుడు మోకాళ్ళ మీద ఉందో, సంఘము ఎప్పుడు మోకాళ్ళ మీద ఉందో వారి పక్షంగా సైన్యములకు అధిపతి యెహోవా నిలబడుతున్న సమయం. యుద్ధము నీది కాదు, యుద్ధము నాది అని ప్రభు చెప్తున్న సమయం. మీరు మోకరించిన తక్షణమే నీ పక్షంగా యుద్ధము చేయడానికి ప్రభు లేచి ఉన్నాడు. ఇప్పుడే ప్రభు నీ పక్షంగా యుద్ధం చేయడానికి లేచి ఉన్నాడు. వైరాగ్యంతో ప్రార్థించండి, వైరాగ్యంతో ప్రార్థించండి.
అయ్యా ఇంకెప్పుడు వస్తుందయ్యా మార్పు, ఇంకెప్పుడు వస్తుందయ్యా మారు మనసు, ఇంకెప్పుడు వస్తుందయ్యా వీళ్ళకి ఒక సరి అయిన బుద్ధి, అయ్యా సరి చేయండి. ఇంకెప్పుడు వస్తుంది ప్రభువా నిన్ను ప్రార్థించాలన్న మనసు, ఇంకెప్పుడు వస్తుంది నీ సన్నిధికి రావాలన్న తపన, అయ్యా రక్షించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. అయ్యా ఇంకెప్పుడు అప్పు లేని స్వాతంత్రమైన జీవితం బ్రతుకుతామయ్యా, విడిపించండి ప్రభువా, విడిపించండి ప్రభువా. మా వల్ల కావట్లేదు, మా శక్తికి మించున్నాయి, మా బలానికి మించున్నాయి ప్రభువా. నాయన మీరు జోక్యం చేసుకొని విడుదల తీసుకురండి. ఈరోజు నాకు ఒక విడుదల కావాలి, ఇక్కడ నుండి నేను విడుదలతో వెళ్ళాలి, ఇక్కడ నుండి ఒక విడుదల పొందుకొని వెళ్ళాలి. నా కుటుంబమునకు ఒక విడుదల ఈరోజే కావాలి. ఉన్నారా ఉన్నారా అట్లాంటి వాళ్ళు ప్రార్థించేవారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? కమాన్, నోరు తెరవండి. అలసిపోమాకండి, అలసిపోమాకండి, అలసిపోమాకండి. ప్రార్థించండి, ప్రార్థించండి, అత్యాశక్తితో ప్రార్థించండి, అత్యాశక్తితో ప్రార్థించండి, విసుగు చెందగా ప్రార్థించండి, ఆత్మలో రేపబడి వైరాగ్యంగా ప్రార్థించండి. ఇంకెంతకాలం మా తల్లిదండ్రులు నష్టపోవాలి, ఇంకెంతకాలం మా తల్లిదండ్రులు నష్టపోవాలి, ఇంకెంతకాలం మా పొలములు పంట పొలాలు నష్టమునే మాకు ఇవ్వాలి, ఇంకెంతకాలం అప్పుల మీద అప్పులు మా కుటుంబాన్ని ఏలుబడి చేయాలి, ఇంకెంతకాలం మా జీవితాలు ఇట్లా ప్రభువా. మాకొక విడుదల కావాలయ్యా, మాకొక స్వేచ్ఛ కావాలయ్యా. ఈరోజు మా పక్షంగా మీరు లేవండి అయ్యా. అయ్యా ఇశ్రాయేలు ప్రజల కొరకు దిగి వచ్చారు కదయ్యా, నా కొరకు ఈ దినము రండి ప్రభువా, నా పక్షంగా ఈ దినము మీరు కార్యము చేయండి ప్రభువా. చేయండి, చేయండి, స్వరమెత్తి చేయండి. మీరు వైరాగ్యముతో చేసేంత వరకు ఆత్మ మండలములో కొన్ని మార్పులు రావు. మీరు రోషము కలిగి ప్రార్థించేంత వరకు కొన్ని మార్పులు ఆత్మ మండలంలో రావు బిడ్డలారా. చేయండి, చేయండి, చేయండి. మా పిల్లలు చెరపట్టబడి ఉన్నారని నెహెమ్యా ఏడుస్తున్నాడు. మా పొలములు చెరపట్టబడి ఉన్నాయని నెహెమ్యా ఏడుస్తున్నాడు. నా జనులు చెరపట్టబడి ఉన్నారని నెహెమ్యా ఏడుస్తున్నాడు. మా ద్రాక్ష తోటలు చెరపట్టబడిపోయాయని నెహెమ్యా ఏడుస్తున్నాడు. మా వశములో ఉండాల్సినవన్నీ ఇప్పుడు వేరే వాళ్ళ వశములో ఉన్నాయని నెహెమ్యా ఏడుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ వశంలో ఉండాల్సినవన్నీ ఇప్పుడు వేరే వారి వశంలో ఉన్నాయి. నీ చేతిలో ఉండాల్సినవి వేరే వారి చేతిలో ఉంది. నీవు రిక్త హస్తాలతో బాధపడుతున్నావు, రిక్త హస్తాలతో నలిగిపోతున్నావు, ప్రయాసపడుతున్నావు, కష్టం చేస్తున్నావు, కానీ ఏమీ చూడలేకపోతున్నావు. నువ్వు బంధించబడి ఉన్నావు, ఇంకా నీకు ఎందుకని అది అర్థం కావట్లేదు. ఈరోజు ఒక విడుదల ప్రభు నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. విడిపించే సహాయకుని పట్టుకోవా. ఇంకెంతకాలం ఆయన్ని పూర్ణ మనసుతో సేవించకుండా నీ మనసు ఆయన వైపు తిప్పకుండా తిరుగుతావు. చిన్న చిన్న వాటిని చూసి మురిసిపోతున్నావు. గొప్ప వాటిని నీ కొరకు దేవుడు సిద్ధం చేసి ఎదురు చూస్తున్నాడు నీ కోసం. క్షామమును ఎదుర్కొంటున్నావు, క్షామమును ఎదుర్కొంటున్నావు, కరువును ఎదుర్కొంటున్నావు, దాసత్వాన్ని ఎదుర్కొంటున్నావు. నెహెమ్యా చెప్పినట్లుగా విడిపించుటకు మాకు శక్తి చాలటం లేదయ్యా.
మీ ఆత్మశక్తి మాకు దయచేయండి అయ్యా. మీ పరలోక దూతల పరివారపు శక్తిని మాకు ఇవ్వండి అయ్యా. మీ బాహుబలము ద్వారా మమ్మల్ని విడిపించండి అయ్యా. ప్రభువా, మీరు ఆ దిశగా కార్యం చేస్తున్నందుకు వందనాలు. ఆ దిశగా మీరు విడుదలను ఇచ్చినందుకు వందనాలు. ఈ జూన్ మేము సాధారణముగా ముగించము. బలమైన విడుదలతో, బలమైన సమకూర్పుతో, బలమైనటువంటి రెట్టింపైన వాటిని పొందుకొని, ఏదేదైతే శత్రువశములో ఉందో వాటన్నిటిని తిరిగి సమకూర్చుకొని కానీ ఈ మాసం మేము ముగించము ప్రభువా. ఎందుకంటే ఇది మా శక్తిని బట్టి కాదు, మీ శక్తిని బట్టి మేము ప్రకటిస్తూ ఉన్నాం. మీరు అలా చేయబోతున్నందుకు వందనాలు. యేసు నామములో తండ్రి. కూర్చుందాం. యెషయా ప్రవచన గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం. యేసయ్య 11:11. యెషయా 11:11. ఆమేన్. మొదటిసారి నన్ను చూడండి. మొదటిసారి తన జనులను విడిపించుటకు, వారికి విడుదలనివ్వటానికి ఐగుప్తులో దేవుడు చేతిని చాచాడు. ఐగుప్తుకు విరోధంగా, ఫరోకు విరోధముగా ఎర్ర సముద్రమును పాయలు చేయటానికి దేవుడు తన చేతిని మొదటిసారి చాచాడు. రెండోసారి యేసురాజా స్వస్థత ఆశీర్వాద సంఘము కొరకు రెండవ మారు దేవుడు తన చేయి చాచబోతున్నాడు. రెండవ మారు మీ కొరకు, నా కొరకు తన చేయి ప్రభు చాపబోతున్నాడు. విడిపించే తన హస్తమును రెండవ మారు ప్రభు చాపబోతున్నాడు. ఖచ్చితంగా అది ఎన్ని తరాల నుండి వస్తున్న బంధకమైన, కాడైన, శాపమైన, అది శత్రు పోరాటమైన, ఖచ్చితంగా నా దేవుడు విడిపించి అద్దరికి తీసుకొని వస్తాడు. అది తన చాచిన చేతితో ప్రభు రెండో పర్యాయం చేయబోతున్న కార్యం. అది ఈ జూన్ ముగించేలోపు మనం చూడబోతున్నాం. అది ఈ జూన్ మాసం ముగించేలోపే మన సొంత కనులతో మనం చూడబోతున్నాం. జూలై 1 గొప్ప సాక్ష్యంతో మనం నిలబడబోతున్నాం. నమ్మేవారు చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి గట్టిగా. ఆమేన్. నిర్గమకాండం 18:9 చదవండి. నిర్గమకాండం 18:9. యాత్రాగమం 18:9. ఇత్రోతో కూడా మోషే సంతోషించెను. నేను ప్రకటిస్తున్నాను, బంధించబడిన దినములు ముగించబడి, బంధకాలలో, దాసత్యములో నలిగిపోయిన దినములు ముగించబడి, దేవుడు విడుదలనిచ్చిన దానిని గురించి ఇతరులతో మాట్లాడి సాక్ష్యము చెప్పి సంతోషించే దినములు మీకు కలుగునుగాక. సాక్ష్యమును ఇతరులతో పంచుకొని ప్రభు చేసిన గొప్ప కార్యాలను గురించి, ఆయన ఇచ్చిన గొప్ప విడుదలను గురించి ఇతరులతో మీరు చెప్పుకొని సంతోషించి ఆనంద బాష్పాలతో ప్రభువును స్తుతించే దినములు వచ్చునుగాక యేసునామం. నెక్స్ట్ 10వ వచనం చదవండి. 10వ వచనం. 18:10.
ఉమ్, 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 ఉమ్. ప్రతి కుటుంబాలలో ప్రభు కలుగు చేయబోయే విడుదలల ద్వారా ఒక స్తుతి కూడికలు ప్రతి కుటుంబాలలో జరుగునుగాక. ప్రతి ఇంటిలో నుండి ఒక స్తోత్రము, స్తుతి, ఆరాధన పరమునకు చేర్చబడునుగాక. మిమ్మలను మీ పితరుల నుండి వెంబడించి వచ్చినటువంటి దురాత్మ శాపపు క్రియల నుండి, మీతో పోరాడుతున్నటువంటి మనుషుల యొక్క శత్రు యొక్క క్రియల నుండి మిమ్మల్ని విడిపించుచున్న దేవుడు స్తుతింపబడునుగాక. హల్లెలూయా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ఈరోజు మీరు ఎంత దుఃఖపడుతున్నారో అంతగా సంతోషించబోతున్నారు. చెప్పండి, ఈరోజు ఎంత మీరు నలిగిపోతున్నారో అంతగా దేవుని స్తుతించబోతున్నారు. ఈరోజు దుఃఖముతో ఏడుస్తున్నారు, కానీ ప్రభు చేసే గొప్ప కార్యాలను బట్టి రేపు కృతజ్ఞత కన్నీటితో ప్రభుని స్తుతించబోతున్నారు. ఆమె ఎంతమందికి ఎంతమందికి అర్థమవుతుంది? ప్రభు చేసేటటువంటి కార్యాలు ఆ రోజు ఏదైతే చేశాడో ఈరోజు కూడా ప్రభు దానిని చేయుటకు సమర్థుడు, శక్తి కలిగినటువంటి వాడు. ఆ రోజు మాత్రమే చేస్తాడు, ఈరోజు చెయ్యడు అనడానికి లేదు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. ఈజ్ ద సేమ్ ఎస్టర్డే అండ్ టుడే అండ్ టుమారో. ఆయన ఎన్నడైనా ఏకరీతిగా ఉన్నాడు. తను ఆశ్రయించే వారికి ఖచ్చితంగా ఆయన అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. చూడండి, యెరెమీయా దినములలో ఒక సమకూర్పు జరిగింది. వారందరూ బంధించబడిపోయారు. యెరెమీయా గ్రంథం 30వ అధ్యాయం 3వ వచనంలో మీరు చదివి చూస్తే వారందరూ కూడా చెరపట్టబడిపోయారంట. అయితే దేవుడు వారిని చెరపట్టినటువంటి వారిని విడిపిస్తున్నాడు. చదవండి ఒకసారి యెరెమీయా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయం 3వ వచనం చదవండి. యెరెమీయా 30:3. నేను వారి ఒక చెరలో ఉన్నారు, వారిని ఆ చెరలో నుండి నేను ఏం చేస్తానంటే విడిపిస్తాను. పితరులకు నేను ఇచ్చిన దేశమును వారు ఏం చేసుకుంటారంట? స్వాధీనపరుచుకుంటారంట. ఆమేన్, ఆమేన్. ఎంతమందికి ఆ నమ్మకం ఉంది? ఒక స్వాధీనపరుచుకొని పోయేటటువంటి అనుభవంలోకి మనం వెళ్ళబోతున్నాం. వారు ద్రాక్ష తోటలను స్వాధీనం చేసుకున్నారు, వారు పట్టణములను స్వాధీనం చేసుకున్నారు. అలాగనే వారి యొద్ద నుండి ఏదేదైతే అపహరించబడిపోయిందో వాటన్నిటిని ఏం చేసుకున్నారంట? స్వాధీనం చేసుకున్నారు. ఎప్పుడు ఈ స్వాధీనం జరిగిందంటే విడుదల ఎప్పుడు జరిగిందో అప్పుడు స్వాధీనం జరిగింది. ఇజ్రాయెల్ ప్రజలు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు, కానీ వారికి విడుదల ఎప్పుడు వచ్చిందో అప్పుడు ఐగుప్తీయుల యొద్ద నుండి సమస్తమును ఇజ్రాయేలులు తీసుకొని వచ్చారంట. వారిని ఒట్టి చేతులతో తీసుకురాలేదంట, వారిని బంగారముతోనూ విలువైనటువంటి ఆభరణములతోనూ దేవుడు వారిని అక్కడి నుండి బయటికి తీసుకొని వచ్చారంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ నెహెమ్యా దినములో ప్రజలు అంటారు, మాకు క్షామము కలిగింది, కరువు వచ్చింది. ఆ కరువు వలన మేము ఏమైపోయామని చెప్పారంటే అన్నిటినీ కుదవ పెట్టాము, అంటే తాకట్టు పెట్టాము. ఏం పెట్టేసామంటమ్మా? కొద్ది గట్టిగా. ఇప్పుడు ఎంతమంది ఇంటి పత్రాలు, ఎంతమంది స్థలం కాగితకాలు, ఇంటి కాగితకాలు తాకట్లో ఉంది అని అడిగితే ఇప్పుడు పటపట పటపట పటపటమని చేతులు లెగుస్తాయి. మీరు చేతులు ఎత్తనవద్దు, చెప్పనవద్దు. మీ విడుదల కొరకు మీరు ప్రార్థించడం మొదలుపెట్టండి. మీరు బంధించబడి ఉన్నారు అని అంటే, మీరు బంధించబడి ఉన్నారు అని అంటే దాని అర్థం మీరు స్వేచ్ఛ లేకుండా ఉంటారు, స్వాతంత్రం లేకుండా ఉంటారు. అది వాక్యం అంటుంది, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందంట. ఏదంటండి?
సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడు. గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు గలతీ సంఘానికి రాస్తా అంటారు. చదవండి, గలాతీయర్ 5:1. గలాతీయులు 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను ఎట్లా చేశారంట? స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మీరు మరలా దాస్యం అనే కాడి క్రిందకి వెళ్ళి మీరు ఒక ఇల్లు కట్టాలి, మీరు ఒక నివాసపురము కట్టాలి, మంచి ఇండ్లలో మీరు నివాసము చేయాలి. ఆమె ఇప్పుడు చాలామంది చూడండి, ఇల్లు విషయంలో చాలా రుణములో పడిపోయి ఉన్నారు. ఇంటి కాగితకాలు ఎక్కడున్నాయంటే వాళ్ళ దగ్గర లేవు, వాళ్ళ కాగితకాలన్నీ కూడా ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉన్నాయి. కారణం ఏంటి? మనము ఒక కాడి కింద ఉన్నప్పుడు మనము వర్ధిల్లలేము. ఒక వస్తువు దేవుడు మీకు ఇస్తే ఒకటి దాన్ని ఎట్టా అమ్ముదామని ఆలోచిస్తున్నారు, లేకపోతే దాన్ని ఎట్టా తాకట్టు పెడదామని చూస్తున్నారు. దానిని ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అది ఇంకా వృద్ధి చెందాలని మనం ప్రార్థన చేయాలి. ఉన్నదానిని తీసుకుపోయి కాదు మీరు వర్ధిల్లాలి, వృద్ధి చెందాలి, డౌన్కి రాకూడదు. పక్కన వాళ్ళు చూసే మీరు కిందకి పోకూడదు, పైకి రావాలి. మీ మీద మీరు విడిపించబడ్డారు అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ కొదువ ఉండదు. అందరూ చెప్పండి, అక్కడ ఏముండదు? క్షామం ఉండదు, అంటే కరువు ఉండదు. ఆ మాట ఎంతమందికి అర్థమైంది? పాస్టర్ గారు, అయినా కరువు వస్తుంది, అయినా క్షామం వస్తుందంటే దానిని గద్దించి పారదోలండి. నా ఇంట్లో దారిద్ర్యానికి చోటు లేదని చెప్పండి. నోరు ఒట్టొట్టిగా పనికిమాలిన విషయాలు మాట్లాడటానికి నోరు వాడుతున్నారు కదా బాగానే. విశ్వాస సంబంధమైన మాటలు మాట్లాడడానికి మన నోరు ఎందుకని వాడలేకపోతున్నాం మనం? దారిద్ర్యానికి నా ఇంట్లో చోటు లేదు, లేమికి నా ఇంటిలో చోటు లేదు, అప్పుకు నా ఇంటిలో చోటు లేదని ఎందుకు ధైర్యంగా మీరు తెల్లవారుజామున లేచి ప్రకటించలేకపోతున్నారు? ప్రార్థన అంటే ముసుగేసుకొని సంవత్సరాలుగా చేసే ఒకటే ప్రార్థన చేస్తున్నారు. అసలు ప్రార్థనలో ఉన్న కోణాలు ఎన్ని మనకు అసలు అర్థమవుతుందా? ప్రార్థన పేరుతో చేస్తున్న పని ఏంటి? తెల్లవారుజాము ప్రార్థనలో ఆ దినం ఎట్లుండాలి అన్నదానిని, ఈ ప్రపంచం ఎట్లుండాలి అన్నదానిని దేవుడు చిత్రీకరిస్తున్నాడు. మాటలతో దేవుడు ఈ ప్రపంచాన్ని సరిచేస్తున్నాడు. మొదటి దినం ఏం చేయాలి, రెండవ దినం ఏం చేయాలి, ఆయన కలుగు చేయాల్సింది ఏంది, మాట్లాడాల్సింది ఏంది, సమస్తాన్ని ఒక లెక్క ప్రకారం ప్రొసీజర్గా దేవుడు అన్నిటినీ చేస్తున్నాడు. ఆమె పక్కన వాళ్ళని చూసి చెప్పండి, కొన్ని మనం చేయాలి, కొన్ని మనం మాట్లాడాలి. చేయాల్సినవి ఉన్నాయి, మాట్లాడాల్సినవి ఉన్నాయి. కానీ దేవుడు ఎక్కడ సృష్టి ప్రారంభంలో ఏడిసినట్లేదు. పక్కన వాళ్ళు చూసి చెప్పండి, ఏడిసినట్టు మనోళ్ళే కనబడుతున్నారు. ఆమె ఏడవలసిన అవసరం లేదు. పక్కన వాళ్ళు చూసి చెప్పండి, ఏడవలసిన అవసరం లేదు. ఇక్కడ మాట్లాడేవారు కావాలి. ఎవరు కావాలమ్మా? చీకటిగా ఉన్న స్థలములలో వెలుగు కలుగును గాక అని చెప్పగలిగిన వారు కావాలి. బంధకమున్న చోట్లలో నేను బంధకములలో ఉండను, నన్ను బంధించి ఉంచటము సాధ్యము కాదు, ఏ కాడి నా మీద పెట్టడం వల్ల కాదు. ఎందుకంటే నా కంటికి కనబడకునో ప్రత్యక్షంగానో పరోక్షంగానో, కనబడే ప్రపంచంలోనో కనబడని ప్రపంచంలోనో, అది మనుషులైనా అధికారమైన ఆధిపత్యమైన అది ఏదైనా ఆయన బాహాటముగా సిలువకు మేకులతో కొట్టి వేడుకకు కనపరచి నన్ను విజయోత్సవంతో ఊరేగించి ఉన్నాడు. ఆ రక్తముతో నేను కడగబడి ఉన్నాను, ఆ రక్తము చేత విమోచించబడి ఉన్నాను,
అది అపవాదిని చూసి భయపడినటువంటి రక్తము కాదు, అది అపవాదిని కాళ్ళ క్రింద సిలువలో తొక్కిన రక్తం. అది అపవాదిని కాళ్ళ క్రింద తొక్కినటువంటి రక్తం. హెబ్రీయులు 12:2 చూడండి తొందరగా. సరే 2:15 చూడండి, తర్వాత అటు వెళ్దాం. హెబ్రీయులు 2:15, హెబ్రేయర్ 2:11. మీరు ఏం గలవారై ఉన్నారు? మీరు రక్తమాంసములు గలవారై ఉన్నారు కాబట్టి ఆ ప్రకారమే వానిని ఎట్ట నశింపజేయాలి? కొద్ది గట్టిగా చెప్పండి. వానిని మరణము ద్వారా నశింపజేయాలి. ఎందుకు మరణము ద్వారా నశింపజేయాలంటే వారిని బంధించి ఉంచి, ఇటు చూడండి, ఇటు చూడండి, వానిని బంధించి ఉంచి ఏం చేస్తున్నాడంటే చంపేస్తున్నాడు. అందుకని ఈ బంధించి ఉంచేటటువంటి ఈ అపవాదిని ఏం చేయాలంటే వానిని నశింపజేయాలి, లేకుండా చేయాలని ఆయన కూడా ఏం చేశాడంట, ఆ మరణం యొక్క బలము గలవాని చేతుల నుండి మిమ్మల్ని విడిపించడానికి ఆయన మరణమును రుచి చూడాల్సి వచ్చిందంట. ఆయనకి మరణమే లేదు. ఆయన చిరంజీవుడు, శాశ్వత కాలం ఉండేటటువంటి వాడు. అటువంటి ఆయన మీ విడుదల కొరకు, మీ విమోచన కొరకు మరణమును సిలువ మీద రుచి చూడాల్సి వచ్చిందంట. హల్లెలూయా. అందుకే చెప్పేది, మిమ్మల్ని బాగా ఈ పత్రికలు చదవండి, మీకు తలకి ఎక్కాలి, అర్థం అవ్వాలి. అసలు క్రైస్తవ జీవితం అంటే ఏంటన్నది మీకు స్పష్టంగా అర్థం అవ్వాలంటే కొన్ని పత్రికలు 1కి 10 సార్లు చదివితేనే అర్థమవుతుంది. పౌలు గారు ప్రార్థనలు చేస్తున్నాడు. మీరు ఎఫెసీల్లో కానీ, ఫిలిప్పీల్లో కానీ, కొలసీల్లో కానీ, గలాతీల్లో కానీ 4 పత్రికలు చదివి చూస్తే అపోస్తలుడైన పౌలు గారు ప్రార్థనలు చేస్తున్నాడు. కొన్ని ప్రార్థనలు అది కనబడే ప్రపంచాన్ని గురించిన విషయాలు కాదు, కనబడని ఆత్మ ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను గురించి అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మీరు అంతరంగ పురుషుని యందు శక్తి గలవారు అవ్వాలని ప్రార్థన చేస్తున్నాడు. ఎట్లా అవ్వాలంటమ్మా? మీరు అంతరంగ పురుషుని యందు శక్తి గలవారు అయితేనే మీకు విరోధి అయిన అపవాది పన్నుతున్న కుయుక్తులను, కుట్రలను జయించే వారిగా మీరు మార్చబడతారు. రోజుకి 1 గంట కూడా ప్రార్థన చేయకుండా, కనీసం ఒక రోజుకి ఒక 10 అధ్యాయాలు కూడా బైబిల్ చదవకుండా మీరు ఎట్లా అంతరంగ పురుషుని యందు బలవంతులు అవుతారు? నాకు చెప్పండి. ఎట్లా అవుతారు అంతరంగ పురుషుని యందు బలవంతులు? అసలు మీకు ప్రార్థన 1 గంట చేసుకోవడానికే కుదరట్లేదు అంటున్నారు. ప్రార్థన కూర్చుంటే ఆవలింతలు వస్తుంది, నిద్ర వస్తుంది అంటున్నారు. ప్రార్థనలో కూర్చుందాం అనుకున్నప్పుడే ఏదో బలహీనత వస్తుంది, లేకపోతే ఏదో ఫోన్ వస్తుంది అంటున్నారు. అప్పుడే ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు అంటున్నారు. అంటే ముందు నీ శరీరమునకు, దేవుని సేవించడానికి ముందు నీ శరీరానికి ఒక విడుదల కావాలి. దానికి ఏం చేయాలంటే ముందు ఉపవాసంలోనికి రావాలి. ఏం చేయాలమ్మా? 365 రోజులు దానికి మేత పెడతామంటే ఏం మాట ఏంటది? అది ఏమన్నా ఇనిద్దా మాట? చెప్పండి. పొలాలకు అడ్డం పోతూ ఉంటుంది ఒకటి, ఏంటిది అది? పాకాల నుండి కట్టు ఇప్పదీగానే పోతా ఉంటుంది. అది రోడ్డు లేదు, పొలం లేదు, తనకి ఎట్ట ఇష్టం వస్తే అట్ట పోతా ఉంటుంది. ఈయన చెప్పినట్టు పోతుంది, అది పోయినట్టు ఈయన పోవాలి వెనకాలపడి. కారణం ఏంటయ్యా అంటే దాని స్వభావం అట్లాంటిది, దాని స్వభావం అట్లాంటిది. నేనంటాను, మనము గనక ఈ కడవరి దినాల్లో ప్రార్థన జీవితం మీద, వాక్య ధ్యానం మీద శ్రద్ధ పెట్టకపోతే ఆత్మీయంగా బలహీనులైపోతాం, శారీరకంలో బలవంతులు అవుతాం. అపవాది మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా కీలు బొమ్మలాగా వాడి చేతుల్లో మిమ్మల్ని వాడుకుంటాడు. మీరు ఆత్మీయంగా ఉన్నట్టు కనబడుతూ నటిస్తూ మిమ్మల్ని మోసం చేసుకుంటారు. అపవాది మిమ్మల్ని వంచకుడుగా చాలా నైపుణ్యంగా వంచి నీ జీవితాన్ని నాశనమనే గోతిలో పడేస్తాడు. ఇక్కడ కళ్ళు తెరవకపోతే, మేలుకోకపోతే చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. యేసు అందుకనే ఏది నిర్లక్ష్యం చేసినా వ్యక్తిగత ప్రార్థన, తెల్లవారుజాము ప్రార్థన, ఏకాంత ప్రార్థనను యేసు ప్రభు నిర్లక్ష్యం చేయలేదు. అవసరమైతే జనాల్ని పంపించేశాడు.
వద్దు మీరు వెళ్ళిపోండి అని అవసరమైతే ప్రజల్ని పంపించేశాడు. ప్రజల్ని పంపించేసి తాను ఏకాంతంగా వెళ్ళి కూర్చొని ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో అట్లానే రాయబడింది, హీ విత్డ్రా హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద పీపుల్. ప్రజల దగ్గర నుండి తన్ను తాను దూరం చేసుకొని ఏకాంతంగా ప్రార్థనకి వెళ్ళిపోయాడు. ఆ మాట అర్థమైందా మీకు? మీ సమస్య చెప్పడానికి ముందు మీ ప్రార్థన సమయం ఎంతో ముందు నాకు చెప్పండి. తర్వాత మీ సమస్య ఎప్పుడు తీరిద్దో నేను చెబుతాను. ఒకరోజు ఈ బైబిల్కి మీరు ఇచ్చే టైం ఎంతో చెప్పండి నాకు. ఒక రోజు మొత్తంలో దేవుని పాదాల దగ్గర మోకరించి కనిపెట్టే టైం ఎంతో మీది చెప్పండి. మీ జీవితం ఎట్లుందో నేను చెప్తాను. అది లేకుండా ఇది ఎట్లా వస్తుంది? విత్తనమే విత్తకుండా పంట ఎట్లా వస్తుంది? ప్రార్థనే చేయకుండా, బైబిలే పట్టుకోకుండా, ఉపవాస అనుభవమే లేకుండా నీ కుటుంబానికి విడుదల ఎట్లా వస్తుంది? వారంలో వచ్చి ఒక ఆదివారం వచ్చి వాక్యం విని ఒక కొబ్బరి నూనె సీసాకు నీళ్ళ బాటలకి ప్రార్థన చేసుకుని పోతే మొత్తం పోయిద్ది అనుకుంటున్నారా? అది మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. మీరు మోసపోతున్నారు. అపవాది మిమ్మల్ని ఒక ట్రాప్లో పెట్టి, వాడు ఒక బంధకంలో పెట్టి నిన్ను బంధించి ఉంచాడు. నీవన్నీ వాడి వశంలో పెట్టుకొని నీతో చెలగాటం ఆడుతున్నాడు. ఒక ప్రార్థనాపరుడైన సమూయేలు లేచినట్లుగా ఈ తరంలో మీరు లేవాలి. ఒక నడుము కట్టుకొని నిలబడిన నెహెమ్యా లేచినట్లుగా ఈ తరంలో మీరు లేవాలి. తన ప్రజల విడుదల కొరకై, తన ప్రజల యొక్క క్షేమము కొరకై లేచినటువంటి ఒక నెహెమ్యా లాగా, ఒక ఎజ్రా లాగా, ఒక సమూయేలు లాగా ఈ తరంలో రోషము కలిగి మీ ఇంటిలో, మీ కుటుంబంలో మీరు గనక లేవకపోతే ఈ తరము చాలా ప్రమాదంలో ఉంటుంది. ఇది ప్రభు మిమ్మల్ని ఎదురు చూస్తున్న సమయం. ఇప్పుడు మీరు సోమరులై నిర్లక్ష్యం వహించి మీరు అశ్రద్ధ చేస్తే మీరు అనుభవించేదానికి రెండంత అధికంగా మీ తరం అనుభవిస్తారు. రాసి పెట్టుకొని నేను చెబుతున్నాను. ఇప్పుడు మీరు ప్రార్థన నిర్లక్ష్యం చేసి, భక్తిని నిర్లక్ష్యం చేసి, వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి, పని అని మీ సొంత కార్యకలాపాలని తిరిగేస్తూ ప్రభు పాదాలను, ప్రభు సన్నిధిని, ప్రభు మాటలను నిర్లక్ష్యం చేస్తామంటే అపవాది బంధకాల మీద బంధకాలలో పెట్టి ఇంకా నిన్ను గట్టిగా బిగిస్తాడు. ఆఖరికి సంభవించేది ఏంటంటే మరణం. ఈ తరంలో మీరు ఒక స్వేచ్ఛ పరులు అవ్వాలి. అబ్రహాము కూడా బంధించబడి ఉన్నాడు. తన ఊరితో బంధించబడి ఉన్నాడు. తన తండ్రి ఇంటితో బంధించబడి ఉన్నాడు. తన సోదరుడితో బంధించబడి ఉన్నాడు. బంధకాలన్నిటిని తెంచాడు దేవుడు. ఊరితో ఉన్న బంధకం తెంచాడు, తండ్రితో ఉన్న బంధకం తెచ్చాడు, సోదరుడితో ఉన్న బంధకాన్ని తెంచాడు. ఈ బంధకాలన్నీ తెగిపోయిన తర్వాత ఒక దేశమును స్వాధీనపరుచుకున్నట్లుగా అతన్ని హెచ్చించాడు దేవుడు. ఆమె మీరు ఎక్కడికక్కడ బంధించబడిపోయి లాక్ అయిపోయి ఉన్నారు. ఎక్కడికక్కడ చిక్కులు వేసుకొని ఉన్నారు. మీరు ఎట్లా విడిపించబడతారు? ఎట్లా వర్ధిల్లుతారు? దీని నుండి బయటికి రావాలి అని అంటే నీ కుటుంబ స్థితిగతులు నీ కళ్ళ ముందుకే కనబడుతున్నాయి. కనబడుతున్నప్పుడు ఉపవాసం ఉండి దేవుని పాదాలు పట్టుకోండి. మీరు ప్రార్థన చేయకపోతే ఎవరికి అవసరం? ప్రార్థన చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఎవరో నా కోసం ప్రార్థన చేస్తారో నేను బాగుపడిపోతానని అనే భ్రమలో ఉండదు. మీకు లేని శ్రద్ధ మీ ఇంటి పట్ల, మీ పిల్లల పట్ల, భర్త పట్ల, భార్య పట్ల, పిల్లల పట్ల మీకు లేని శ్రద్ధ ఇంకొకరికి ఎందుకు ఉంటుంది? నా మాట అర్థమవుతుందా మీకు? మీరు సమయం వెచ్చించాలి. విడుదల కొరకు మీరు సమయం వెచ్చించాలి. ఒక స్వాతంత్ర్యమును మీ కుటుంబం అంతా అనుభవించినట్లు మీరు ఒక సమయం వెచ్చించాలి. డేవిడ్ పాల్ యాంగిచో అనేటటువంటి భక్తుడు కుక్కలు కట్టేసినటువంటి ఒక షెడ్లో రక్తము కక్కుతా, అపవాది చేతుల బంధించబడి రక్తము కక్కుతూ ఆ రక్తపు మడుగులోనే, ఆ దుర్వాసన కంపులోనే పొరలాడుతున్నప్పుడు ఒక చిన్న సండే స్కూల్ పాప వెళ్ళి కొత్త నిబంధన బైబిల్ ఇచ్చింది. ఆయనను విడిపించడానికి ఆ చిన్న సండే స్కూల్ పాపను దేవుడు వాడుకున్నాడు. మీరు విడిపించబడటమే కాకుండా మీ ద్వారా అనేకులు విడిపించబడాలి. మీరు విడుదల పొందితేనే మీరు అనేకులను విడిపించగలుగుతారు. మీరు విడిపించబడకపోతే మీరు ఇతరులను విడిపించలేరు.
పాస్టర్ గారు మేము ఎంతోమందికి చెప్తున్నాం, ఎంతోమందికి ప్రార్థనకి రమ్మంటున్నాం, ఎంతోమందిని ప్రభు దగ్గరికి రమ్మని చెప్తున్నాం, ఎవరు రావట్లేదు, ఎవరు మా మాట లెక్క చెప్తే ఎన్నోసార్లు పిలుస్తున్నామంటే మన జీవితం అట్లుంది. మన జీవితం అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇతరులు ఎట్లా ప్రభు దగ్గరికి వస్తారు? ముందు మనం విడిపించబడాలి. దాని కొరకు మనం ముందు ప్రభు సన్నిధిలో పెట్టాలి. మీరు విడిపించబడిన తర్వాత మీ జీవితంలో కనబడే దేవుని మహిమను బట్టి ప్రజలు ఆకర్షితులవుతారు ఆటోమేటిక్గా. ఇజ్రాయేలు ప్రజల జీవితాల్లో విడుదల కలిగింది. విడుదల కలగటంతోనే వారి మీద ఉన్నటువంటి దేవుని మహిమను సమస్త జనులు చూచారు. అప్పుడు దాకా మేఘ స్తంభము లేదు, అగ్ని స్తంభము తెలియదు, వాళ్ళకి దూతలు తెలియదు, పరలోక మన్నా తెలియదు, ఏమీ తెలియదు. కానీ విడుదల పొందిన తర్వాత భౌతిక ప్రపంచంలో సమృద్ధి కలిగి ఉన్నారు, ఆధ్యాత్మిక ప్రపంచంలో మహిమతో నింపబడి ఉన్నారు. ఆమె హల్లెలూయా. పక్కన ఉన్న వారిని చూసి చెప్పండి, భౌతిక ప్రపంచంలో సమృద్ధితో ఉండాలి, ఆధ్యాత్మిక ప్రపంచంలో మహిమతో నింపబడి ఉండాలి. ఎంతమందికి అర్థమవుతుంది నా మాటలు? హల్లెలూయా. ప్రతి కుటుంబానికి విడుదల అవసరం, భర్తకు విడుదల అవసరం. వారి విడుదల కొరకు దేవుడు మిమ్మల్ని అక్కడ పెట్టాడు. ఆ కుటుంబం యొక్క స్థితిగతులను మార్చడానికే ప్రభు మిమ్మల్ని అక్కడ పెట్టాడు. మీ ద్వారా ఆ ఇంటికి విడుదల రావాలి. ఇజ్రాయేల్ ప్రజల కొరకు ఒక మోషేని పంపించాడు. యోసేపును విడిపించడానికి ఒక రూబేనుని ఏర్పాటు చేశాడు. ఇజ్రాయేల్ ప్రజలను ఫిలిస్తీన్ల చేతుల నుండి విడిపించడానికి ఒక ప్రార్థనాపరుడైన సమూయేలును దేవుడు లేపాడు. మేబీ మీ ప్రాంతానికి మీరు అట్లాంటి వారు కావచ్చు, మీరున్న వీధికి మీరు అట్లాంటి వారు అవ్వచ్చు. కానీ అపవాది మిమ్మల్ని బంధించి ఉంటాడు. ఎందుకనంటే మీరు విడుదల పొందితే అనేకులను విడిపిస్తారని వాడికి తెలుసు. ఈరోజు మన జీవితంలో మన పొరపాటును, మన తప్పిదాన్ని, మన అవిధేయతను, మన అజ్ఞానాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అది ఒప్పుకొని పశ్చాత్తాపడి క్షమాపణ అడిగితే ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడు. ఆయన ఫిలిస్తీన్ల చేతికి అప్పగించిన, అమోనీయుల చేతికి అప్పగించిన, అమాలేకీయుల చేతికి అప్పగించిన, ఇంకొకరి చేతికి అప్పగించిన, ఎందుకు అప్పగించాడంటే వాళ్ళు ఆయన మాట వినలేదు కాబట్టి వాళ్ళ చేతికి ఏం చేశాడంట? అప్పగించాడు. వాళ్ళని ఎందుకు బంధించి ఉంచారు? ప్రభు మాటకు వారు ఎక్కడో విధేయత చూపలేదు, అందుకని దేవుడే వారిని అప్పగించేశాడని రాయబడింది. మరి అది తప్పే కదా, అది పాపమే కదా, మరి మనం దాన్ని ఒప్పుకోవాలి కదా దేవుని దగ్గర. ఇప్పుడు పోయిన వారంలో మనకు ఒక 7 రోజులు టైం ఉంది. 7 రోజుల్లో అమ్మ ఇటు చూడండి, తలకాయలు పైకెత్తండి, తలకాయలు పైకెత్తండి. మీరు విని 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 అలిసిపోయి అంతే అడ్డం పడ్డా 3 దాకా ఈరోజు చెప్తానే ఉంటాను, వినండి, ఏం పర్లేదు. మీరు అలిసిపోయి అడ్డం పడ్డా కానీ వింటానే ఉంటాను. పోయిన 7 రోజుల్లో మన యొక్క వాక్యంతో ఎంతో సమయం గడిపి ఉంటాం. మన అంతరంగ పురుషుడు బలవంతుడు అవటానికి ఎంత వాక్యాన్ని మనం లోపల నింపి ఉంటాం ఆలోచన చేయండి. ప్రార్థనలో ఎంత సమయం వెచ్చించి ఉంటాం ఆలోచన చేయండి. పోనీ ప్రభుని మనం ఎంత సమయం స్తుతించి ఉంటాం ఒకసారి ఆలోచన చేయండి. వ్యక్తిగతంగా మీకు మీరు, నాకు నేను పరీక్ష చేద్దాం. వెలజలించకుండానే అన్నిటిని పొందుకోవాలనుకున్నా, కానీ టీవీ మాత్రం టైంకి పనిచేస్తూనే ఉంది. టీవీ ఏమైనా ఆగిందా? సెల్ ఫోన్ ఏమన్నా ఊరకుందా? చెప్పండి. సెల్ ఫోన్ కొనేటప్పుడు వాక్యం చూడటానికనే కొంటున్నారు, కానీ తర్వాత వాక్యం తప్పనిచ్చి ఇక అన్నీ చూస్తున్నారు. అమ్మా బాగా అర్థం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని విడిపించాలని ఆశ కలిగి ఉన్నాడు.
మీ విడుదలను ప్రభు కోరుకుంటున్నాడు. కానీ ఆలస్యం చేస్తుంది ప్రభువు కాదు, సాతాను కాదు, మీరే మీ విడుదలను ఆలస్యం చేసుకుంటున్నారు. వాక్యం అంటుంది యెషయా గ్రంథంలో, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలబడుచున్నాడు. ఎందుకు నిలబడుతున్నాడంటమ్మా? కొద్ది గట్టిగా చెప్పండి. మిమ్మల్ని కరుణించాలని ఆయన ఎదురు చూస్తున్నాడంట. మీ మీద జాలి చూపాలని ఎదురు చూస్తున్నాడంట. మిమ్మల్ని విడిపించాలని ఆయన నిలబడి కనిపెడుతున్నాడంట. అసలు అవకాశం ఇవ్వకపోతుంటే, ఆయనకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా విడుదలని ఇస్తాడు. ఆమెన్. కొద్ది గట్టిగా చెప్పండి హల్లెలూయా. అక్కడ ఉన్న వాళ్ళని చూసి చెప్పండి, వివేకోజామున ప్రభుని వెతకడం ప్రారంభించండి. యేస్కేలు గ్రంథంలో ఒక మాట చదువుదాం. 34వ అధ్యాయం 27వ వచనం. ఎజేకియేలు 34:27. యేస్కేలు గ్రంథం 34:27. వారి దేశంలో వారు ఎట్లుంటారు? దాసులుగా చేసిన వారి చేతుల నుండి వారిని నేను విడిపించగా, నేను యెహోవానై ఉన్నానని వారు ఏమవుతారంట? హల్లెలూయా. ఇవన్నీ మీకు ఒక క్లూ లాగా ఇస్తున్నాను. ఇవన్నీ పట్టుకోండి గట్టిగా. వీటన్నిటిని పట్టుకొని ఎలుగెత్తి ప్రార్థించడం ప్రారంభించాను. యేస్కేలు ప్రవక్త అంటున్నాడు, వారు ఎక్కడెక్కడైతే చెరపట్టబడి ఉన్నారో, బంధించబడినారో, అక్కడన్నిటి నుండి వారిని నేను విడిపిస్తాను, వారిని తీసుకొని వస్తాను. అప్పుడు నేను యెహోవానని వారు ఏం చేస్తారు? తెలుసుకుంటారు. యెషయా ప్రవచన గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం చదవండి. యెషయా 14:2. వారి స్వదేశమునకు వారిని ప్రవేశపెట్టుదురు. ఆమేన్ హల్లెలూయా. కొద్ది గట్టిగా. వారు తమ్మును చెరలో పెట్టిన వారిని, చెరలో పెట్టి తమ్మును బాధించిన వారిని ఏలుదురు. హల్లెలూయా. మిమ్మల్ని ఎవరెవరైతే బాధించారో, మీరు ఎక్కడెక్కడైతే చెరపట్టబడ్డారో, ఆ చెరపట్టబడినటువంటి స్థలములో మిమ్మల్ని చెరలో పెట్టిన వారు, మిమ్మల్ని బాధించిన వారిని మీరు ఏలేటటువంటి రీతిగా ప్రభు మిమ్మల్ని చేస్తాడంట. దానికి మనమే నడుము కట్టుకోవాలి. మనమే నడుము కట్టుకోవాలి. దానికి నా విడుదల కొరకు నేనే యేసు యొద్దకు రావాలి. వాక్యంలో మీరు చదివి చూస్తే అనేక రోగములు కలిగిన వారు, దయ్యపు శక్తులతో పీడించబడుతున్నటువంటి వారు, చంద్ర రోగము కలిగిన వారు, రకరకాలైన బలహీనతలు కలిగిన వారంతా యేసు యొద్దకు వచ్చారంట. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీరు ఆయన యొద్దకు రావాలి. వాక్యం అంటుంది, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ఆమె కొద్ది గట్టిగా. ఎవరెవరి దగ్గరికి రావాలి? మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ప్రజలు వెతుక్కుంటా, ప్రభు ఎక్కడుంటే అక్కడికి వెతుక్కుంటా ప్రభు దగ్గరికి వెళుతున్నారు. ఇప్పుడు మీరు అట్లా వెతుక్కొని వెళ్ళాల్సిన పని లేదు. ఆయన మీలోనే జీవిస్తూ ఉన్నాడు. మీరు ఉన్న స్థలంలో మోకరించి ఆయన పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా నీ కుటుంబాన్ని బంధించిన శత్రువు, అది ఎంత పెద్ద శత్రువైనా, వానిని చెరలో పెట్టి ఆ శత్రువుని కాళ్ళ క్రిందకు దేవుడు అప్పగిస్తాడు. హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, విశ్వాసులకి వారంలో ఒకరోజైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని. వారంలో ఒక దినమైనా ఏం చేయండి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. రాగలిగితే మందిరంలోకి వచ్చి ఉండి ప్రార్థన చేయండి. రాలేకపోతే
ఇంటి దగ్గరైనా పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి గది తలుపులు వేసుకొని ఉపవాసంలో ఉండి ప్రార్థన చేయండి. ప్రభువా, ఏంటి నా కుటుంబ పరిస్థితి, నా బిడ్డల పరిస్థితి ఏంటి, నా భర్త ఏంటి, మా ఆర్థిక విషయాలు ఏంటి, మా ఆధ్యాత్మిక జీవితం ఏంటి, ఇంకా ఎందుకు రక్షణ ఆలస్యం అవుతుంది, ఇంకా ఎందుకని కుటుంబ స్థితిగతులు ఇట్లా ఉన్నాయి. ప్రభువా, మీరు ఒక విడుదల దయచేయండి, మీరు నాకు సహాయం చేయగలరు, నన్ను విడిపించగలరని మీ పాదము దగ్గరికి వచ్చానని ప్రభువుని ఎందుకు గట్టిగా పట్టుకోలేకపోతున్నారు? మీరేమో మార్గాలు ఎతుకుతున్నారు, దీన్ని ఎట్ట సరి చేయాలి, ఇది ఎట్ట కట్టాలి, దీన్ని ఎట్ట బయటపడాలి, దీనికి దారి ఏందని దారి ఎతుకుతున్నారు. కానీ ప్రభు చెప్పారు, నేనే మార్గము, నేనే జీవం. మార్గం ఆయన చూపిస్తే తప్ప నుంచి ఎక్కడి నుండి వస్తుంది మార్గం? ఇజ్రాయెల్ ప్రజలకు ఎర్ర సముద్రం దాటడానికి ప్రభు రహదారి ఏర్పాటు చేయకపోతే వాళ్ళకి దారేది? ఎరికో దగ్గరికి వచ్చి ఆగిపోయింది ప్రయాణం, దాటితే కానాను, అడ్డం ఎరికో ఉంది. ప్రభు గోడను కూల్చకపోతే కానానికి ఎట్టబోతారు? పక్కన వాళ్ళు చూసి చెప్పండి, అన్నీ మీరు చేయగలరు అనుకుంటారు. అట్ట అనుకోనే పోయి పప్పులో కాలు పెడతారు, అట్ట అనుకోనే పోయి అన్నీ నష్టపోతున్నారు, అట్ట అనుకోనే పోయి తిప్పలు పడతా ఉన్నారు. ప్రభు చేయాలి, ప్రభు జోక్యం చేసుకోవాలి, ప్రభు వ్యవహరించాలి. ప్రభు యొక్క శక్తి, ప్రభు యొక్క బాహుబలం, ప్రభు యొక్క చాచిన చెయ్యి బయలుపడాలి. ఆమేన్. కాబట్టి మోకరించండి, ప్రార్థన చేద్దాం. విడిపించే దేవుని యొక్క బాహు మీ జీవితంలో బయలుపరచబడాలి. విడిపించే దేవుని దక్షిణ హస్తం మీ జీవితంలో ఈరోజు బయలుపడాలి. మిమ్మల్ని బంధించి ఉంచిన బంధకం, మీరు విడుదల పొందలేక నలిగిపోతున్నటువంటి పరిస్థితి ఏదైనా అది ఈరోజు ప్రభు మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. మీ ఇంటిని విడిపించడానికి, మీ బిడ్డలను విడిపించడానికి, మీ తరమును, మీ వంశమును, మీ సంతతిని విడిపించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడే ప్రభు వైపు చూచి మీ చేతులు చాచి ప్రార్థించండి.